సో అవి ఇండెక్స్ కావు బేసిక్గా. సో అందుకని నేను ఫోటోషాప్ ఫస్ట్ సెషన్స్లో ఫోటోషాప్ తీసుకున్నా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఈ ఐకాన్ కానీ, ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ ఇచ్చా కదా, ఈ ఐకాన్ కానీ, లేదా ఇంకొకటి జాయిన్ అయ్యేటుంది. వాళ్ళకి ఇన్స్టాలింగ్ అడుగుతుందంట మొబైల్లో. సో సరే మనం కానిద్దాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్ బార్ ఉంది కదా, ఈ టూల్ బార్లో ఏది మూవింగ్ టూల్ అంటాము, సెలక్షన్ టూల్ అంటాము. ఇది కూడా సెలక్షన్ టూల్లోకి వస్తుంది. మ్యాజిక్ టూలు, డ్రాప్ టూలు. సో ఇలాంటి ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మనం ఎలా వెబ్సైట్కి ఎలా వాడతాము, ఈ పేజ్కి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాం ఈ ఈ ఇమేజ్కి, ఈ లోగోకి. ఓకేనా. సో ఇలాంటి టాపిక్స్ అన్ని కవర్ కావడానికి ఫోటోషాప్ డిజైనింగ్ అనేది, గ్రాఫిక్ డిజైనింగ్ అనేది పెట్టాయి. ఈ గ్రాఫిక్ డిజైనింగ్లో ఓన్లీ ఫోటోషాప్ కాకుండా మనకి ఏవైతే వీడియోస్ కావాలో, వీడియో డిజైనింగ్ కావాలో, ఆ డిజైన్కి సంబంధించిన టూల్స్ ఏమేమి ఉంటాయి, ఏఐ టూల్స్ ఏముంటాయి, లేకపోతే అడోబ్ ప్రైమ్కి సంబంధించింది నేను ఎట్లా వీడియో ఎలా కట్ చేసుకోవాలి, మన వీడియో ఎడిటింగ్లో ఎలా కట్ చేసుకోవాలి. అడోబ్ ప్రైమ్ ప్రో ఉంటుంది కదా, ఇప్పుడు మూవీస్ ఎడిట్ చేస్తారు, కొన్ని మనకి వీడియోస్ కట్ చేసుకొని ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఇవ్వడము, లేకపోతే ఆ వీడియో పైన మన మొబైల్ నెంబర్ పెట్టడము, ఇంకా ఏంటి సబ్స్క్రిప్షన్ బటన్స్ పెట్టడము. మనకి యూట్యూబ్లో చూసుకుంటూ వస్తాయి కదా సబ్స్క్రైబ్ నవ్ అని చెప్పేసి. అలాంటివి కూడా నేను చెప్తాను, చిన్న చిన్న బేసిక్స్. లోగోస్ ఎలా క్రియేట్ చేయాలి. ఒకవేళ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోస్టింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫేస్బుక్లో ఈ టైప్స్ మన ప్రొఫైల్ పిక్చర్, లోగో, కవర్ ఫోటో, స్టోరీస్, ల్యాండ్స్కేప్ పోస్టింగ్, ఈ ఈ పోస్టింగ్స్ ఏవైతున్నాయో వీటన్నింటికి సంబంధించింది ఇందులో చెప్తా. ఓకేనా. బేసిక్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఇప్పుడు మనం అందరూ యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు కదా, యాడ్స్కి రన్ చేసినవి ఎలా డిజైన్ చేసుకుంటాం, ఎగ్జాక్ట్లీ సైజెస్ ఏమేం కావాలి. అదే అడోబ్ ప్రైమర్ ప్రో ఉందనుకో, అడోబ్ ప్రైమర్ ప్రో నా దగ్గర ఉన్నవి ఇక్కడ 2021 ఉంది, 2020 ఉంది, 25 ఫోటోషాప్ ఉంది, ఇది ఉంది. సో మనకి ఒక యాడ్ చేయటానికి ఒక సోషల్ నెట్వర్క్ ఎలా మూవ్ చేయాలి, దాంట్లో సైజెస్ ఏంటివి, ఆ సైజెస్ను మనం ఎలా ఎలా డిజైన్ చేసుకుంటాం అనే కాన్సెప్ట్లో ఫోటోషాప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రీల్స్ ఎలా చేయాలి, రీల్స్కి సంబంధించిన ఇది అడోబ్ ప్రైమర్ ప్రోలో మనం ఎలా చేయాలి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా అయితే మనం చేస్తాం, క్యాన్వా ప్రో కావాలని ప్రో అయితే మాత్రమే మనకి వీడియో ఎడిటింగ్ ఇస్తుంది. ఓకేనా. క్యాన్వా అదైనా కూడా మనకి పెద్దగా లుక్ ఉండదు అనమాట. ఈ క్యాన్వా వీడియో ఎడిటింగ్ మనం యూజ్ చేస్తే, ఇప్పుడు సోషల్ మీడియా ఉందనుకోండి, ఇప్పుడు మీకు అన్ని ఇందులో ఉంటవి, రీల్స్ కానీ, వీడియోస్ కానీ, ఎవ్రీథింగ్ మీకు ఉంటుంది. కానీ అంత బెటర్గా ఉండే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, ఇది ప్రోలో చూపిస్తుంది. ఈ వితౌట్ ప్రో మనకు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఫ్రీ సర్వీస్ ఇస్తవి, పెయిడ్ టూల్స్ ఇస్తవి. కొన్ని కంపెనీస్ పెయిడ్ టూల్స్ ఇవ్వవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి. ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాము, మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇంగ్లీష్ రాదు మనకి, మన వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం వాళ్ళకి క్వశ్చన్. అలాంటి సినారియస్లో ఇంట్లో కూర్చొని ఎలా అమౌంట్ ఎర్నింగ్ చేసుకుంటాము. సో ఈ మెయిన్ కాన్సెప్ట్స్ ఇంట్లో కూర్చొని మనం ఎర్నింగ్ చేసుకుంటాము, బ్లాగ్స్ రాస్తాము, లేకపోతే యూట్యూబ్ ఛానల్ మనం ప్రమోట్ చేసుకుంటాం. ఇలాంటి కాన్సెప్ట్స్ ఫ్రీలాన్సర్గా
పార్ట్ టైం జాబ్ ఎర్నింగ్ కొరకి ఇవన్నీ మనకు కావాలి కాబట్టి నేను ఇది చేస్తున్నా, ఈ ఫోటోషాప్ ప్లస్ వీడియో ఎడిటింగ్. ఓకేనా. ఈ ఫోటోషాప్లో ఏమవుతుందంటే మీరు ఒక లోగోని ఎలా డిజైన్ చేయాలి, ఒక పోస్టింగ్కి ఇమేజ్ ఎలా డిజైన్ చేయాలి, ఇప్పుడు మనం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది మన గూగుల్లో ఎలా కనిపించాలి. హలో Yes. Hello. హలో Yes. 1 సెకండ్, ఎవరు 2 పీపుల్స్ జాయిన్ అయినట్టున్నారు ఇందులో. Okay. Okay. హలో వెంకట్. హలో హలో సార్. వెంకట్. సో అయితే మెయిన్ మోటో ఏంటంటే మనకి ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనకి గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 lakhs 5 lakhs ప్యాకేజ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఏ కంపెనీలో ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ డెలైట్ అసెంచర్లకు పోయినలు అనుకోండి, అలాంటప్పుడు మీరు బుక్ అయిపోతారు. ఓకేనా, ఎక్స్పీరియన్స్ మ్యాటర్. అదే మీరు ఎగ్జాక్ట్లీ డిగ్రీ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటారు చూసారా, వీళ్ళు ఫ్రెషర్గా పెట్టుకొని ఏమేమి ఫ్రెషర్గా వెళ్తే ఎంత ఒక 2.5 ప్యాకేజ్ కానీ 3 lakhs కానీ వస్తుంది, డిపెండ్ ఆన్ ద స్కిల్స్ అనమాట. ఓకేనా. సో ఇలాంటి సినారస్లలో ఏమవుతుంది అని అంటే కంపెనీస్ మీకు మన యాపిట్లో చూసుకున్నట్టుగా కంపెనీస్ ఏంది సినారస్ టోటల్ డిఫరెంట్ ఉంటాయి. వాడికి అన్నీ వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి, వీడియో ఎడిటింగ్ తెలిసి ఉండాలి, ఫోటో డిజైనింగ్ తెలిసి ఉండాలి. క్యాన్వాని మనం యూజ్ చేయొద్దు, ఎక్కడ క్యాన్వా బేసిక్ వాడతాం అంతే మనం. ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రేమ్స్ ఎలా డిజైన్ చేసుకుంటాము, ఈ వీడియో క్లిప్స్ ఎలా తీసుకొచ్చుకుంటాము, ఎండ్ టు ఎండ్ ఇక్కడ మనం లోగో ఎలా యాడ్ చేస్తాము అనేది మీకు టోటల్గా నేను చేస్తాను. మీరు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఉన్నవి కదా, ఫస్ట్ మీరు చేయాల్సింది మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేయాలి డే 1లో. మీరు దానికి సంబంధించి మీకు ఇక్కడ మీకు లింక్డ్ఇన్ సైజెస్ ఇక్కడ నేను పెట్టా. ఓకేనా. లింక్డ్ఇన్ ఫోటో సైజ్ 400x400 112x112. సో ఇవన్నీ ఈ ఫ్రేమ్స్ కవర్ ఫోటో, ఈ ఫోటో నీట్గా మీరు యాజ్ ఏ ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వర్డ్ప్రెస్ డెవలపరు ఆటోమేషన్ మార్కెటింగ్ అని ఈ 3 రోల్స్ పెట్టుకోండి మీరు డిజిటల్ మార్కెటింగ్లో మీ ప్రొఫైల్లో. ఓకేనా. ఇప్పుడు నాది చూసుకుంటే లింక్డ్ఇన్ ఫీల్డ్ ఇట్లా నాకు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ నాకు ఏదైతే కావాలో అదే పెట్టేసుకున్నాను నేను. ఓకేనా. సో మీరు ఏంటంటే ఇక్కడ సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ ప్లేస్లో మీరు డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అన్నా పెట్టుకోవచ్చు. మేనేజర్ అంటే కంపెనీ మేనేజర్ కాదు. ఓకేనా. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజరు, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి పెట్టుకుంటారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అంటే ఒక కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కాదు, ఎండ్ టు ఎండ్ టోటల్గా ఫేస్బుక్ క్యాంపెయిన్స్, గూగుల్ క్యాంపెయిన్స్, టెక్నికల్ ఎస్సీఓ, లీడ్ జనరేషన్ అంటే ఒక ప్రాజెక్టుని తీసుకుంటే ఎండ్ టు ఎండ్ ఆల్ 360 degreesలో ఫుల్ స్టాక్గా హ్యాండిల్ చేసే వాళ్ళని మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అంటారు అనమాట. ఓకేనా. అది కాన్సెప్ట్. ఫుల్ స్టాక్ డెవలపర్ అని మీరు కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు వర్డ్ ప్రెస్ మీరు వర్డ్ ప్రెస్ హెవీగా ప్రాక్టీస్ చేశారనుకోండి, డైలీ ఒక 1 hour 2 hours ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఫుల్ స్టాక్ వర్డ్ ప్రెస్ను కూడా ఫుల్ స్టాక్గా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇది ఇక్కడ మీరు మన హబ్స్పాట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి మీకు ఏ కోడింగ్ రాకున్నా కూడా హబ్స్పాట్ డెవలపర్ అని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ తీసేసి ఇక్కడ మీరు హబ్స్పాట్ డెవలపర్ అని పెట్టుకోవచ్చు. మీరు చూడండి, అంటే ఇవన్నీ స్కిల్స్ మీకు ప్రాక్టికల్గా నేను చేపిస్తా. నా దగ్గర రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నవి, అందులో ఎలా చేయాలి ఏంటి అనేది టోటల్గా చెప్తా. ఇవన్నీ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ కాకుండా ఆటోమేషన్ మార్కెటింగ్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్, ఫుల్ స్టాక్ డెవలపర్, ఈ 3 రోల్స్లో మీరు పెట్టుకొని మార్కెట్లోకి వెళ్తే 100% మీకు ప్లేస్మెంట్ వస్తుంది. అది ఫ్రెషర్ అయినా ఎవరైనా. మీరు ఎగ్జాంపుల్ చూడండి, హబ్స్పాట్ చూడండి, హబ్స్పాట్ డెవలపర్ 1 to 9 years, యూఎక్స్ డిజైనింగ్ అండ్ యూఐ ఆర్కిటెక్చర్ 2.1 to 12 lakhs ప్యాకేజ్ ఉంది. ఓకేనా. సో మీరు ఇక్కడ మీరు చూసుకోండి. సో మనం ఏం చేస్తున్నాం, నా ట్రైనింగ్లో
ప్లస్ ఎక్కడ మీకు డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కవర్ చేస్తున్నా, ఫుల్ స్టాక్ డెవలపర్ కవర్ చేస్తున్నా, హబ్స్పాట్ సిఆర్ఎం కవర్ చేస్తున్నా. ఓకేనా? సో మీరేంటి 100%. ఇంకొకటి ఏంటంటే ఈ లింక్డ్ఇన్ మార్కెటింగ్ అండ్ ఆటోమేషన్ కూడా విత్ ఏఐ టూల్స్ తోటి మనం కవర్ చేస్తున్నాం. సో ఇవన్నీ చెయ్యాలి అని అంటే 100% మనకి ఫోటోషాప్ టచ్ ఉండాలి. 100%. ఓకేనా? 100% టచ్ ఉండాలి. సో మీరేం చేయాలి అంటే డైలీ మీరు ఎంత వీలైతే అంత ప్రాక్టీస్. అంతలో అయితే నా దగ్గర రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నవి, అవి నేను మీకు ఇస్తా. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తా. మీరు ఆన్ పేజ్ చేస్తా, టెక్నికల్ ఎస్ఈఓ చేస్తా అంటే మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్లో చేసుకోవచ్చు. లేదా మేమే ఓన్గా మేము మా ఓన్ డొమైన్ తీసేసుకొని మా ఓన్ డొమైన్లో చేసుకుంటాం అని అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. కానీ మోరోవర్ ఏంటంటే మీరు 100% ఈ ఫోటోషాప్ అండ్ వీడియో ఎడిటింగ్ అనేది కంపల్సరీ మీకు ఉండాలి. అది లేకపోతే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఒక యాడ్ క్రియేట్ చేయాలన్నా, ఒక యూట్యూబ్ ప్రమోషన్ చేయాలన్నా, లీడ్ జనరేట్ చేయాలన్నా, ఒకవేళ మీరు ఇప్పుడు ఈ హబ్స్పాటే ఉందనుకోండి, ఈ హబ్స్పాట్ ఈమెయిల్ టెంప్లెట్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా? హబ్స్పాట్ ఈమెయిల్ టెంప్లెట్స్. ఓకేనా? ఈమెయిల్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి జీమెయిల్లో కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, యాడ్స్ అని. విన్నారా? హలో హలో Yes. విన్నాం. సో మనకి ఇప్పుడు జీ జీమెయిల్లో మనకి కొన్ని ప్రమోషన్ మెయిల్స్ వస్తూ ఉంటవి. ఓకేనా? ఫోటోషాప్ ఇంపార్టెన్స్ ఏంటో మీకు అవి చూపిస్తూ పోతున్నా. సో ఇక్కడ మనకి కొన్ని యాడ్స్ అని వస్తాయి. ఇందాక నేను డిలీట్ చేశాను బేసిక్గా. స్పాన్సర్డ్ అని వచ్చిందా ఇక్కడ? స్పాన్సర్డ్. ఓకేనా? ఈ మెయిల్స్ ఎలా రన్ అవుతాయి, ఎట్లా యూజర్కి మనం రీచ్ అవుట్ అవుతాము అనేది కాన్సెప్ట్ కూడా మనకి ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. అందరు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏమనుకుంటారు? అది ఇది మన ఆల్రెడీ మీరు ట్రైన్డ్ మళ్ళీ ఇందులో జాయిన్ అయ్యారు కాబట్టి క్లాస్లో మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మీకు ఏం చెప్పిండ్రు ప్రీవియస్ క్లాసులలో వేరే వాళ్ళు? వెంకట్, హలో. యాక్చువల్లీ మాకు అది చెప్పలేదు సార్, స్కిప్ చేసేసారు. స్కిప్ చేశారా? సో ఇక్కడ నేను కవర్ చేస్తాను, ఏం టెన్షన్ లేదు. సో ఇప్పుడు ఇక్కడ వీడు యాడ్ పెట్టాడు కదా, ఇప్పుడు స్పాన్సర్లోకి వచ్చాం మనం, అది క్లిక్ చేసుకొని వచ్చాం కదా ఇక్కడికి. ఓకేనా? అదేవిధంగా ఎంసీఏ ఇక్కడికి వచ్చినాం కదా. సో ఈ స్టాండర్డ్ నీకు క్యాన్వాలో దొరకదు, ఈ స్టాండర్డ్ డిజైనింగ్. ఓకేనా? మీరు క్యాన్వా ఎంటైర్ చూసుకున్నా కూడా ఈ స్టాండర్డ్లో మీకు ఇమేజెస్ ఆ స్టైలింగ్స్ కానీ దొరకవు. సో మనం చేసేదానికి డిజైనింగ్ మనకు ఫోటోషాప్ వచ్చింది అనుకో, ఆ విజువలైజేషన్స్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా మనం ఇందులో కూడా అప్లికేబుల్ చేస్తాం మనం. సో మీకేంది ఇందులో అంత బేసిక్ టెంప్లెట్స్ ఉంటాయి. మీరు ఒకసారి చూసుకుంటే ఈ మెయిల్లో చూసుకున్నది దీని డిజైనింగ్, ఈ కలర్ కాంబినేషన్కి సంబంధించింది మీకు ఈ క్యాన్వాలో దొరకవు, మీరు ఎంత ఎతికినా దొరకవు. ఓకేనా? నేను కొన్ని డిజైనింగ్ చేసి ఇస్తా అనమాట కొంతమందికి, ఇది చేసివు అది చేసివు అంటే ఏది వాడారంటే క్యాన్వా వాడే అని చెప్తా. క్యాన్వాలో కూడా మనం ఇలాంటి స్టైలింగ్స్ ఎలా తీసుకొచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ మీద అలాంటివి కూడా ఇందులో ఇంప్లిమెంటేషన్ చేస్తాను. అంటే మనకి కోర్ సబ్జెక్ట్ ఏది? ఫోటోషాప్ కాబట్టి ఫోటోషాప్లో ఈ టూల్స్ గురించి, ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ గురించి ప్లస్ పాత్స్ ఉంటాయి కదా. పాత్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఈ పాత్స్ అంట అనమాట. ఈ పాత్కి సంబంధించినవి ఇక్కడ పాత్ క్రియేట్ అయింది కదా ఇక్కడ. ఓకేనా? ఇక్కడ పాత్. సో వీటిని ఎలా మనం తీసుకుంటాము, అసలు దీనివల్ల యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో తీసుకొని ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఇది మీరు రేపు ప్రాక్టీస్ చేయండి. మీకు ఫోటోషాప్ ఎలా అంటే నేను ఒక డ్రైవ్లో వేసి మీకు ఫ్రీ వర్షన్ ఇస్తాను. ఎందుకంటే పెయిడ్ వర్షన్ అయితే మీకు మంత్లీ ఒక 1000 రూపీస్ 1500 ఉంటుంది క్లౌడ్, మీరు ఇది పర్చేజ్ చేయాలంటే. అదేవిధంగా ఈ అడబ్ ప్రైమర్ ప్రో కూడా మీకు నేను ఇవన్నీ ఇచ్చేస్తా. నా క్లాస్లో ఎవరైతే జాయిన్ అయినలో వాళ్ళకి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇచ్చేస్తా. క్రాక్డ్ వర్షన్స్ నా దగ్గర టోటల్ అడబ్ ఫ్యామిలీ ఉంది. సో అంటే మీరు ఈ కలర్ కాంబినేషన్, కొంతమంది ఫొటోస్ ఉంటాయి కదా మామూలుగా ఫొటోస్, మన ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఇలా, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఎలా చేసుకున్నాం మనం? సో ఈ ఫోటో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది కదా,
ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అదే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ మనము లేయర్స్కి రావాలి. లేయర్స్కి వచ్చేసి దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నా, కట్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు నేను వేరే ఫైల్ తీసుకుంటా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను టాపిక్ రాయాలనుకుంటున్నప్పుడు ఇది ఒక నాకు ఫేస్బుక్ పోస్టింగ్. ఓకేనా, ఫేస్బుక్ పోస్టింగ్ సంబంధించిందే ఇదన్నమాట. సో ఇట్లా నేను డ్రాగ్ చేసుకున్నా. ఇవన్నీ మీకు షార్ట్ కట్స్, ఈ లేయర్స్, ఇది ఇట్లా ఎలా బాక్స్ ఎలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో, ఈ బాక్స్లో నేను ఇలా పెట్టుకోవడానికి ఇలా ఉన్నాయి కదా కర్సర్స్, ఇవన్నీ బాక్సెస్, ఇవి ఎలా డిఫైన్ చేస్తాము, ఈ వీటి షార్ట్ కోడ్స్ ఏంటివి, ఇవన్నీ మీకు నేను టోటల్గా నేను అది స్టడీ మెటీరియల్లో రాసి పెట్టా మొత్తం. ఈ ఫోటోషాప్కి సంబంధించింది అంటే ఈ టూల్ దేనికి యూజ్ అవుతుంది, ఇది దేనికి యూజ్ అవుతుంది, వీటన్నింటి గురించి నేను స్టడీ మెటీరియల్స్ 100 మొత్తం ప్రాపర్గా రాసి పెట్టా విత్ షార్ట్ కోడ్స్తో సహా. ఓకేనా, అది నేను మీకు ప్రొవైడ్ చేస్తా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం డైలీ క్లాసులు ఉంటున్నాయి కదా, క్లాస్ చెప్తున్నా కదా, ఆ క్లాస్కు సంబంధించిన వీడియోస్ రికార్డ్స్ కూడా నేను ఒక డ్రైవ్లో పెట్టేసి మీకు షేర్ చేస్తూ ఉంటాను మీ ప్రాక్టీస్ కొరకు. ఓకేనా, సో ఈ రోజు నుంచే మనం ఫోటోషాప్ డిజైనింగ్, ఈ ఫోటోషాప్ డిజైనింగ్లో మీరు మీ బ్రాండ్ నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నా బ్రాండ్ నేమ్ ఏంటంటే W3C క్లాకర్, ఇది నా పోర్ట్ఫోలియో. ఓకేనా, ఇది నా పోర్ట్ఫోలియో. సో ఇట్లనే మీరు ఒక పోర్ట్ఫోలియో ఒక డొమైన్ నేమ్ చూజ్ చేసుకోండి. ఈ డొమైన్ పర్చేజ్ చేస్తాను, నేనే పర్చేజ్ చేసిస్తా, లేదా మీరు పర్చేజ్ చేస్తాను. హోస్టింగ్ నేను ఇస్తాను, డొమైన్ మీరు పర్చేజ్ చేసుకోండి. 1 ఇయర్ 1.5 ఇయర్, నేను 2 ఇయర్స్ కానీ నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇచ్చేస్తాను. ఇందులో ఏముంటుంది అని అంటే బేసిక్గా మీకు ఏదైతే ఎస్ఈఓ ఆఫ్ పేజ్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ అట్ ద సేమ్ టైం నేను మీకు ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేపిస్తున్నాను కదా, ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేపించిన ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ మీకు ఫ్రీలాన్సింగ్ ప్రొఫైల్స్ అని చెప్పేసి ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేశాను. నా స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి ప్రొఫైల్స్ ఇందులో ఉంటుంది. ఓకేనా, అందరి ప్రొఫైల్ ఇందులోనే ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే ఈ సైట్ ఎంత రీచ్ అవుట్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఎంత రీచ్ అవుట్ అవుతుంది, ఎన్ని కంట్రీస్లలో టర్న్ అవుట్ తిరుగుతుంది, దీనివల్ల మీ ప్రొఫైల్ యూజ్ ఏంటి. సో ఎండ్ టు ఎండ్ మనం రియల్ టైమ్ సినారియోసే చెప్తాము. ఏమో మనము హైడింగ్స్ ఏం కానీ అలాంటి మన వేరే ఇన్స్టిట్యూట్లలో మనకి ఏదైతే మీకు అవి చెప్పారో అవి కూడా కవర్ అవుతాయి. ఓకేనా, అవి కూడా నేను కవర్ చేపిస్తాను. ఇక్కడ ఏ పాయింట్ని మిస్ కాను. సో ఇది మన రేటింగ్ వచ్చేసి మనకి ఈ సైట్ వచ్చేసి ఇన్ని కంట్రీస్ ఏదైతే బ్లూ కలర్లో ఉన్నవి ఇన్ని కంట్రీస్లలో తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా, మీరు జాబ్స్కి వెళ్ళినప్పుడు, మీరు జాబ్స్కి వెళ్ళి అప్లై చేస్తున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ వెంకట్ అని కొట్టగానే మీ ప్రొఫైల్ వస్తుంది. అది మీకు నేను ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసిస్తాను. మీ పోర్ట్ఫోలియోలో మీ వెబ్సైటు, మీకు ఏ స్కిల్స్ ఉన్నవి మీరు చేసిన, ఇప్పుడు మీరు ఈ కోచింగ్లో మీరు అన్ని చేసిన డిజైనింగ్స్ ఉంటాయి కదా, గ్రాఫిక్ డిజైనింగ్స్, వీడియో డిజైనింగ్స్, అవన్నీ నేను ఇక్కడ ఇందులో మీ ప్రొఫైల్లో పెడతాను నేను 100%. అట్ ద సేమ్ టైం మీ ప్రాజెక్ట్ కూడా నేను ఇక్కడ పెడతాను. సో దానివల్ల ఏమవుతుంది, ఫ్రీలాన్సింగ్ ప్రొఫైల్కి రాగానే యూజర్స్ మనకి ఎవరైతే ఇక్కడ ఉంటారో, నాకు ఈ వెబ్సైట్ నుంచి ఒక మినిమం ఒక 16 వెబ్సైట్స్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ వచ్చినాయి ఈ వెబ్సైట్ త్రూగానే నాకు. ఇట్లా మీకు ఎలా వస్తుంది దాని మీద కాన్సెప్ట్. ఓకేనా, ఇది గూగుల్ అనాలిటిక్స్, సారీ. సో ఇక్కడ నుంచి మీకు ఎలా యూజ్ ఉంటుంది. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు రేపటి నుండి ఏం చేయాలంటే మీరు ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ సైట్స్
వీటిలలో మీరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? వీటిలలో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అప్ వర్క్ ఉంది. ఈ అప్ వర్క్లో మీరు ఫోటోషాప్ డిజైనింగ్లో దీని సైజెస్ ఏంటివి? అప్ వర్క్ మీకు తెలుసు కదా. ఇవన్నీ జస్ట్ మీకు ఫ్రీలాన్స్ ప్రొఫైల్స్ ఎంత తొందరగా బిల్డ్ చేసుకుంటే అంత ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నది మీరు మీ వెబ్సైట్, మనం వెబ్సైట్ డెవలప్మెంట్ చేస్తాం కదా, అందులో లింక్స్ ఎలా పెట్టుకుంటాం మనం అనే కాన్సెప్ట్ గురించి చెప్తా. సో మీరు ఇప్పుడు ఫీవర్ ఉంది, ఇది ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఫ్రీలాన్సర్ వెబ్సైట్. ఇది ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్సే ఉంటారు ఎక్కువ హెవీగా. వెబ్సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ వీళ్ళే ఉంటారు. ఓకేనా? సో ఇది నేను మీకు ఈ ఫ్రీలాన్స్ సంబంధించిన వెబ్సైట్స్ అన్ని నేను ఇస్తాను. కొంచెం మీరు ఏం చేయాలి అని అంటే, మీరు మీ మొబైల్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ షేర్ చేస్తారు. ఈ ప్రొఫైల్ మీరు వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు, వేరే కాడ మీరు ఓపెన్ చేయొద్దు. మీ అకౌంట్ను కూడా మీరు వేరే ప్లేస్లలో ఓపెన్ చేయొద్దు. నాది ఏంటంటే టోటల్ మంచి రేటింగ్ ఉన్న ఇలా ఇది ఏదైతే ఉందో ఫీవర్ అకౌంట్, మా ఫ్రెండ్కి ఇస్తే వాడు బ్లాక్ చేశాడు. ఓన్లీ ఈ మొబైల్ నుంచి ఆ మొబైల్ లాగిన్ అయినందుకే. ఓకేనా? 1 సెకండ్. హలో హలో సారీ హలో హలో సార్. సారీ, వేరే అర్జెంట్ కాల్ వచ్చిండే. ఓకేనా? సో మీరు ఫస్ట్ ఒక బ్రాండ్ నేమ్ చూజ్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి W3C క్లాకర్ అని నేను చూజ్ చేసుకున్నా. మనకి డే వన్లోనే మీరు ఒక బ్రాండ్ నేమ్ చూజ్ చేసుకుంటే ఎంటైర్ దాని మీదనే మీరు వర్క్ చేస్తారు. ఓకేనా? మీరు చేసే ఇమేజెస్ కానీ, ఇప్పుడు మీరు ఇమేజ్ డిజైనింగ్స్ కానీ, ఇప్పుడు నేను ప్రాజెక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, దీని రిలేటెడ్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాకు. సో దీని మీద వర్కౌట్ చేస్తారన్నా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి వెబ్సైట్ మీరు ఒక డెవలప్ చేసే విధంగా నేను చేస్తా. ఇలాంటి వెబ్సైట్ ఎంటైర్గా వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి. ఇప్పుడు చార్ట్ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ చార్ట్, దీన్ని ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్స్, పేమెంట్ గేట్వేస్ ఎలా యాడ్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ మీరు డెవలప్ చేస్తారు. సో మీరు ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకుంటే, డొమైన్ క్రియేట్ చేసేసుకొని స్టార్టింగ్ నుంచి మనం దాని మీద వర్కౌట్ చేస్తాము. ఒకవేళ ఈ మీటింగ్ క్లోజ్ అయింది అనుకోండి. హలో సార్. ఒకవేళ ఈ మీటింగ్ క్లోజ్ అయింది అనుకోండి, నేను ఇంకో లింక్ షేర్ చేస్తాను వాట్సాప్లో. ఓకేనా? ఓకే. సో ఈ వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలి, ఈ ఐకాన్స్ ఎలా డిజైన్ చేయాలి. ఇప్పుడు క్యాన్వాలో అయింది అనుకోండి, అంటే మీకు రియల్ టైం సినారో తెలియడానికి వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నా.
ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఐకాన్స్ ఉన్నాయి అనుకోండి, ఇంత చిన్న ఐకాన్స్ ఉన్నాయి కదా, మే 2025, ఇది మీరు క్యాన్వాలో చేసుకోలేరు. ఓకేనా, ఎగ్జాక్ట్లీ బార్డర్స్, ఇది ఒక ఇమేజ్ క్యాన్వాలో మీరు ఎడిట్ చేసుకోలేరు. ఓకేనా. ఇంకొకటి, ఇప్పుడు ఇలాంటి ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, ఇట్లా రౌండింగ్స్, ఇట్లా డాట్స్ రావడము, ఇట్లాంటివి ఒక నెట్వర్క్ ఫామ్ చేయడము, ఇలాంటివి. ప్లస్ ఇంకొకటి, ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇమేజ్. సో ఇది అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. సో బ్యాక్గ్రౌండ్ ఇది, నేను బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేస్తున్నా, ఒక నిమిషం ఎరేజ్ చేస్తున్నా. సో మ్యాజిక్ టూల్ పట్టుకొని నేను దీన్ని మొత్తం ఎడిట్ చేశా. ఇప్పుడు మీరైతే దీన్ని ఎలా చేస్తారు, మీరు దీన్ని అయితే, హలో హలో హలో. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఎలా చేస్తారు? గూగుల్లో బీజీ రిమూవ్ అని ఒకటి ఉంటుంది సార్, వెబ్సైట్, అందులోకి వెళ్ళి. కదా, మీకు Yeah. వెబినార్లో నేను బీజీ రిమూవర్ గురించి చెప్పా. బీజీ రిమూవర్ ఇదే కదా. yes. సో మీరు ఇక్కడ కట్ అదే. చేసి దీన్ని అప్లోడ్ చేస్తారు కదా. అప్లోడ్ చేసినప్పుడు Yeah. ఏమవుతుంది, ఈ బీజీ రిమూవర్ వాడికి పేటెంట్ రైట్స్ వెళ్తాయి. మీరు ఈ ఇమేజ్ని మీరు Okay. ఇప్పుడు మీరు దీన్ని అప్లోడ్ చేసిండ్రు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఒక నిమిషం, ఏదో ఒకటి తీసుకుందాం. ఇది ఉంది కదా, సో దీన్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పేటెంట్ రైట్స్ అనేవి వీడికి వెళ్ళిపోతాయి. ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, ఇందులో చాలా మంది మీలాంటి వాళ్ళు చాలా మంది దీంట్లో అప్లోడ్ చేస్తారు కదా. ఈ అప్లోడ్ చేసిన దాని వల్ల ఏమవుతుంది అని అంటే, ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఆ వెబ్సైట్కి వాళ్ళ పీసీలలో వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ అనేది ఇందులోకి వస్తుంది. దీంట్లోది మనం ఏం చేస్తాము, ఫైల్ మేనేజర్స్ ఏదైతే మనకి ఇప్పుడు సర్వర్స్ ఉంటాయో ఆ సర్వర్స్లో అప్లోడ్ చేస్తాం. ఇందులో ఉన్న వైరస్ కాస్త మన సర్వర్లోకి అటాక్ అవుతుంది అనమాట. సో కోడ్ ఇంజెక్ట్ చేస్తారు వీటి ద్వారా సైట్లన్నీ క్రాష్ అవ్వడము, ఓపెన్ కాకపోవడము, సైట్ ఓపెన్ చేస్తే ఇంకొక సైట్ ఓపెన్ అవ్వడము, రీడైరెక్ట్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇమేజెస్ వల్ల, పీడిఎఫ్ల వల్ల, లేకపోతే పీపీటీల వల్ల, ఇలాంటివన్నీ మనకి అటాక్ అవుతుంది వైరస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫోటోషాప్ని నమ్ముకోవాలి, ఈ ఫోటోషాప్లోనే డిజైన్ చేసుకోవాలి. ఓకేనా, మన సైట్ సెక్యూర్గా ఉండాలి అంటే. సెకండ్. సో మనం ఇప్పుడు ఒక్కొక్క టూల్ బేస్ చేసుకొని వచ్చేద్దాం. సో నాకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్ సంబంధించిన ఫోటో కావాలి. ఎవరిదైనా ఫేస్బుక్ ఉందా, ఫేస్బుక్ ఎవరిదైనా ఉందా మీ దగ్గర? లేదా? ఫేక్ ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ ఫేక్. సో నాకు ఇక్కడ ఇమేజ్ సైజ్ కావాలి 170. ఇది ఫేస్బుక్ వాడు వాన్ సైజ్ ఇచ్చేసుకున్నాడు కదా. సరే ఒక్క నిమిషం, నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తా. సో నా ఫోటో చూడండి, ఎగ్జాక్ట్లీ నా ఫ్రేమ్కి తగ్గట్టుగా పెట్టుకున్నాను, నేను అడ్జస్ట్మెంట్ చేయలేదు. ఓకేనా. సో ఇప్పుడు దీనికి సంబంధించింది, దీనికంటే లింక్డ్ఇన్కి పోయింది బెటర్. మీరు ఎప్పుడు లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ చేసుకోండి, లింక్డ్ఇన్ పేజ్. ఎగ్జాక్ట్లీ ఈ సైజు 400 × 400 × 400. ఓకేనా. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా వినాలి. మనం ఏదైతే దేని కొరకి మనం ఫోటో డిజైనింగ్ చేసుకుంటున్నాం, మొబైల్ కోసమా, లేకపోతే ప్రింట్ కోసమా, లేకపోతే ఆర్ట్ దానికా, వెబ్కా అంటే వెబ్సైట్లోకా, మొబైల్లోకా, ఫిలిం వీడియోనా, అంటే మనము యూట్యూబ్లో మనము ఇవి చేస్తాం కదా థంబ్నెయిల్స్, వాటికా, వీటన్నిటికి సంబంధించి ఉంటుంది. నేనేం చేస్తున్నా, నా ఓన్ సైజింగ్ ఇచ్చేసుకుంటున్నా 400
బై 400. ఓకేనా, సారీ 400. మీకు ఒక ఫోటో డిజైన్ చేస్తుంటే మీకు అర్థమవుతుందని చేస్తున్నా, జస్ట్ గా మీకు ఈ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయకుండా. ఓకేనా, ఇక్కడ 400. ఓకేనా, నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ నేమ్ నా నేమ్ ఇస్తున్నా. ఈ నేమ్ ఎందుకు ఇవ్వాలి? ఈ ఫోటోషాప్లో చేసింది గూగుల్లో ఎలా కనిపిస్తుంది? ఓకేనా, మన మెయిన్ కన్సర్న్ ఏంటి? గూగుల్లో మన ఫోటో కనిపించాలి, మనం ఏదైతే చేస్తామో అది మన మెయిన్ కన్సర్న్ కదా. సో ఇది ఇప్పుడు నేను ఏం చేసా, ఇదే ఫోటోషాప్లో ఈ ఇమేజ్ డిజైన్ చేసుకున్నాను. అది ఇమేజ్ ఇక్కడ నాకు ఇలా కావాలి అని. ఓకేనా, సో ఎట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్లో నాకు ఈ సైజులో నేను ఫోటో తీసుకున్నా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి కొట్టేసి కదా, ఇప్పుడు ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఇమేజ్ తీసుకుందాము, ప్రొఫెషనల్ లుక్ది ఇది తీసుకున్నాం. లేకపోతే సో మనం ఇప్పుడు గూగుల్లో కాపీ చేస్తున్నాం, కాపీరైట్ యాక్ట్స్ ఎవరు వేయరా అని మీకు డౌట్ రాలేదా? హలో హలో ఎస్ సార్. ఇప్పుడు గూగుల్లో నుంచి వెళ్ళి తీస్తున్నాం కదా, గూగుల్ వాడు మరి కాపీరైట్ యాక్ట్స్ వస్తాయి కదా గూగుల్లోది. సో వస్తాయి. సో అలా రాకుండా ఉండటానికే మనం ఫోటోషాప్ వాడతాం. ఓకేనా, మీకు వెబినార్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను చెప్పా. ఇప్పుడు ఇది కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని నేను ఇంకొకటి న్యూ పేజ్ తీసుకుంటున్నా. ఓకేనా, న్యూ పేజ్. ఇది క్లిప్ బోర్డ్ అని వచ్చింది కదా, మనకి ఏదైతే ఇమేజ్ని కాపీ చేసుకున్నామో ఎగ్జాక్ట్లీ ఆ ఇమేజ్ సైజ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది న్యూ ఫైల్ అన్నప్పుడు. మనం కాపీ చేసుకున్నాం కదా ఇమేజ్, ఇక్కడ మనం కాపీ చేసుకున్నాం కదా, కాపీ ఇమేజ్ కాపీడ్. సో ఇక్కడికి వచ్చేసి న్యూ ఫైల్ తోటి క్లిప్ బోర్డ్ సైజ్ అది తీసుకుంటుంది అన్న. ఓకేనా, ఇక్కడ పేజ్ చేశాను. సో దీనికి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి మనం. ఓకేనా, ఎలా? బీజీ రిమూవర్ కాకుండా రిమూవ్ చేయాలి. సో దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని టూల్స్ ఉంటాయి, లేయర్స్ ఉంటాయి. ఇక్కడ పాత్స్ అని ఉంది కదా, పాత్స్ ఇక్కడ పాత్ లేయర్ ఉంది కదా, ఈ పాత్కి మనము ఎగ్జాక్ట్లీ మనకి ఎంతవరకు కావాలి అనే దాన్ని పట్టుకొని మనం ఇట్లా కట్ చేసుకుంటాం ఇమేజ్ని. మీకు ఇవన్నీ టచ్ ఉందా ప్రీవియస్ ఏమన్నా ఫోటోషాప్? సో మనకి ఎగ్జాక్ట్లీ మీరు ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా, ఇగో చూడండి, ఇక్కడ జూమ్ కొడితే ఇప్పుడు మీకు క్యాన్వాలో అయితే ఇది కనిపించదు, ఫోటోషాప్లో కనిపిస్తుంది. ఇక్కడ జూమ్ కొడితే అన్ఫ్లాష్ అని వచ్చింది, చూసారా? అన్ఫ్లాష్ అని వచ్చింది, కనిపిస్తుందా మీకు? ఇక్కడ అన్ఫ్లాష్. ఇవి మనం రిమూవ్ చేసేయాలి మళ్ళీ. ఓకేనా, ఇవి లేకుండా నీట్గా చేయాలి ఫోటోని. అప్పుడు కాపీరైట్ అన్ఫ్లాష్ మన మీద కాపీరైట్ చేయడం అనమాట. సో మీరు ఆల్ట్ ప్లస్ కర్సర్ మూవ్ చేసినాం అనుకోండి జూమ్, లేకపోతే ఆ కంట్రోల్ మైనస్ కొడితే మీకు, మీరు రాసుకోండి వీలైతే, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్. ఓకేనా, జూమ్ అవుట్. ఇక్కడికి వస్తే మీరు ఒక ఇమేజ్ని మూవ్ చేయాలనుకున్నప్పుడు స్పేస్ బార్ ప్రెస్ చేయాలి. స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఒక సో ఇప్పుడు స్పేస్ బార్ పెడితే ఒక హ్యాండ్ వస్తుంది. మనము రైట్ క్లిక్ ఇచ్చేసి మూవ్ అంటే పట్టుకొని మనం స్పేస్ బార్ ప్రెస్ చేసి మూవ్ అంటే మూవ్ అవుతుంది. సో అంటే మనకి ఎందుకంటే ఈ పర్టికులర్ లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకోవటానికి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ జెడ్ కొట్టి కిందికి తీసుకొస్తున్నా, ఒకటి జూమ్ చేస్తున్నా. సో నాకు ఈ పర్టికులర్గా ఇది ఉంది కదా, సో నేను ఇట్లా కట్ చేసుకుంటాను. కొంత మిస్ అయినా కూడా ఏం ప్రాబ్లం కాదు మనకి.
దీనికి మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఫెదర్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, మీకు సంబంధించిన ఫెదర్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే బార్డర్స్ కానీ ఇంకేమైనా స్టైల్గా చూసుకోవటానికి అలాంటివన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ముందు. ప్రజెంట్ బేసిక్స్ అయితే మీరు నేర్చుకోండి. ఫోటోషాప్ టచ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హలో హలో ఓ సార్ టచ్ లేదు. నాగర్ హలో నాగర్ సార్. హలో కీర్తన సార్. కీర్తన సార్. కీర్తన్ టచ్ లేదా మీకు? నో సార్. సో ఈ హెయిర్స్ ని కూడా మనకి లైట్ గా మనకి ఫోటోషాప్లలో ఫోటో డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు హెయిర్స్ ను కూడా వాళ్ళు చూపిస్తారు. హెయిర్స్ ను కూడా అవి ఎలా చూపిస్తాం అనేది కూడా చెప్తాను నేను. మనకి హెయిర్స్ కొంచెం ఉన్నా కూడా వాళ్ళు చూపిస్తారు కదా, కలర్స్ కూడా వాళ్ళు మాడిఫై చేస్తూ ఉంటారు. సో అవన్నీ మీరు ప్రాక్టీస్లో ఉంటుంది. మనకి కావాల్సింది ఏంటి? డిజిటల్ మార్కెటింగ్, బ్రౌచర్ డిజైనింగు, పీపీటీ డిజైనింగు, పీడిఎఫ్ డిజైనింగు, యాడ్కి సంబంధించిన వీడియోస్ డిజైనింగు, ఫొటోస్ డిజైనింగు, మనకి అంతవరకు సరిపోతుంది. మరి అంత హెవీగా రావాల్సిన అవసరం లేదు మనకి. ఇక్కడ మనం సో ఇక్కడ బీడ్ ఉంది కదా, ఇది ఇట్లా లేస్లే ఉంది కదా, దీన్ని కూడా మనం ఎలా చేస్తాం అనేది చెప్తాను నేను మీకు. లేయర్స్ని ఎలా తీసుకుంటాము, లేయర్స్ అంటే ఏంటివి, ఫెదర్ ఎఫెక్ట్స్ అంటే ఏంటివి, అవి నేను చెప్తాను నేను. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, మళ్ళీ కంట్రోల్- తీసుకున్నా. సో టోటల్గా నేను ఒక ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? నాకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రిమూవ్ కావాలనేది ఒక ఫ్రేమ్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక నేను టోటల్గా ఎంటైర్ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని Ctrl+Shift+Enter. ఓకేనా? సో ఏదైతే పార్ట్ నేను ఎగ్జాక్ట్లీ కావాలనుకున్నానో ఆ పార్ట్ నాకు సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయాక నేను దీన్ని ఎరైజ్ చేయడానికి ఎరైజింగ్ టూల్లోకి వచ్చేసి మ్యాజిక్ ఎరైజింగ్ టూల్ తీసుకొని మ్యాజిక్ సెకండ్ ఇక్కడ మ్యాజిక్ ఎరైజ్ టూల్ తీసుకొని నేను ఎరైజ్ చేశాను. ఓకేనా? సో ఇటు వెళ్ళిపోయింది. 1 సెకండ్. ఓకేనా? యాక్చువల్లీ ఇది కాపీరైట్ దానికి వాడి ఎడిటింగ్ పార్ట్ మనకి ఇవ్వలేదు. ఓకేనా? ఎడిటింగ్ పార్ట్ మనకి వాడు ఇవ్వలేదు. దీంట్లో కాపీరైట్ యాక్ట్ ఉంది కాబట్టి ఇమేజ్కి, బట్ స్టిల్ మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? మ్యాజిక్ టూల్ నుంచి డైరెక్ట్ 1 టైం ఎడిట్ కొట్టేసామనుకో, క్లిక్ చేసామనుకో, మనకి ఎగ్జాక్ట్లీ ఏ కలర్ మూవ్ అవ్వాలి అంటే ఆ కలర్ మూవ్ అయిపోతుంది. ఒకటి మన సెలెక్షన్ టూల్ ద్వారా చేసుకోవచ్చు, లేదా మ్యాజిక్ ఎరేజర్ టూల్ ద్వారా చేసుకోవచ్చు. మ్యాజిక్ ఎరేజర్ టూల్ ద్వారా చేస్తే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ మనకు కనిపిస్తాయి మ్యాజిక్ ఎరేజ్ టూల్ ద్వారా చేసుకుంటే. సో అప్పుడు నేను ఎరేజర్ టూల్ తీసుకొని కొంచెం జూమ్ పెట్టుకున్నా. జూమ్ ఎలా, రైట్ క్లిక్ ఇస్తే మనకి జూమ్ వచ్చింది. 280 ఇంకా హెవీగా పెట్టుకోవాలనుకుంటే హెవీగా పెట్టుకోవచ్చు, అది మన డిపెండ్స్ అన్నమాట. సో నేను ఇట్లా తీసేసుకుంటున్నా. నాకు ఎంతవరకు కావాలి అంతవరకు డిలీషన్. ఓకేనా? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని డిఫాల్ట్ వస్తుంది మనకి. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇది ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ చేసినాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది అప్లికేబుల్ అయింది. అదే మనకి మనం ఏదైతే ఇమేజ్ తీసుకుంటామో, న్యూ ఇమేజ్ తీసుకుంటామో, అప్పుడే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ వైట్, గ్రే, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ క్లిక్ చేసి నేను చేసిన అనుకోండి, ఇప్పుడు ఇలా వచ్చింది. ఓకేనా? ఇక అంటే ఏం లేదు ఇక్కడ. ఓకేనా? ఇది తీసుకున్నా కదా,
తీసుకున్నాక వీటిని తీసుకొని నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వీడిని ఇక్కడ సెలక్షన్ మూవింగ్ టూల్ పట్టుకొని నేను ఈ పర్సన్ని మూవ్ చేస్తున్నా ఇక్కడికి. ఓకేనా, మూవ్ చేశా. సో ఎగ్జాక్ట్లీ మనకు వచ్చింది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసుకొని దెన్ నెక్స్ట్ ఏంటి అని అంటే మనం ఒక్క నిమిషము, అంటే మీరు ఒక కాడికి మూవ్ చేసినా కూడా ఇక్కడ ఒక ఫైల్ ఉంటుంది మీకు. ఇందులో ఈ పేజీలోకి మూవ్ చేసినా మీకు ఇక్కడ ఒక ఫైల్ ఉంటుంది ఇందులో. ఓకేనా, ఇందులో ఒక ఫైల్ ఉంటుంది. సో మనము ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సింది ఏంటిది, టోటల్ ఎండ్ టు ఎండ్ వాడు నీట్గా క్లీన్గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో డాట్స్ అవన్నీ ఉండకూడదు. ఓకేనా, నేను మళ్ళీ సెలక్షన్ టూల్ తీసుకుంటున్నా, సెలక్షన్ పాత్ టూల్ తీసుకొని మళ్ళీ ఒకసారి నేను ట్రై చేస్తున్నా. ఒక్క నిమిషం. ఇట్లా ఫ్లిప్ బుక్స్ ఎలా చేస్తాము, మ్యాగజైన్స్ ఎలా చేస్తాం, అవన్నీ మీకు తెలిసి ఉండాలి, నేర్చుకోవాలి. మీరు అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఫేస్బుక్లకు కానీ, మ్యాగజైన్స్ కానీ, వర్డింగ్స్ కానీ, ఆ వర్డింగ్ సైజెస్ కానీ. సో ఇవన్నీ అడిషనల్ స్కిల్స్ అనమాట. ఇవి మీరు నేర్చుకోవాలంటే మళ్ళీ మీరు ఫోటోషాప్ డిజైన్లోకి వెళ్ళిపోయి గ్రాఫిక్ డిజైనర్లోకి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సరే ఇది వదిలేయండి, నేను చెప్తాను. ఆ సెలక్షన్ టూల్ పీసీ ఇది కొంచెం ప్రాబ్లంలో ఉంది నాది. అంటే మీకు ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేసుకోవాలి, విండోస్కి వెళ్ళి ఎలా వర్క్ స్పేస్ ఎలా సెట్ చేసుకుంటాం అనేది నేను మీకు రేపు చెప్తాను. ఈరోజు బేసిక్ చెప్పేస్తాను. సో ఇప్పుడు ఇది ఉంది కదా, సో నాకేంటిది బేసిక్గా నాకు ఈ ఫోటోషాప్ సంబంధించిన ఈ మన లింక్డ్ఇన్కి సంబంధించిన ప్రొఫైల్ పేజ్లోకి నాకు రావాలి. సో దీనికి మీరు ఇంకా ఏమైనా స్టైలింగ్ ఇస్తారా, బ్యాక్గ్రౌండ్ ఇస్తారా, మీకు ఏమైనా ఎఫెక్ట్స్ పెడతారా? అలాంటప్పుడు కొన్ని ప్రొఫైల్. సో ఇక్కడ ఒక్కొక్క స్టైలింగ్ మెయింటైన్ చేశారు కదా ఒక్కొక్కరు. సో మీరు కదా ఇప్పుడు రియల్ ఫోటో అండ్ ఏఐ జెన్ ఇది కూడా నేను చెప్తాను మీకు. ఇది కూడా టాపిక్ ఉంటుంది మన దాంట్లో. వీడియోస్, ఫొటోస్ మార్క్ ఎలా చేయాలి, వేరే వీడియోలో మన ఫోటో ఎలా పెట్టాలి, అవన్నీ యాడ్స్కి మనకి ఇంపార్టెంట్. ఏఐ టూల్స్లో వాడి మనం ఎలా చేస్తాం అనేది. సో ఇప్పుడు వీడి ఫోటో ఇప్పుడు క్యాన్వాలో డిజైనింగ్ ఉంది కదా, ఈ లేఅవుట్ ఈ ఫార్మాట్ ఎలా తీసుకురావాలనే దాని మీద చెప్తాను నేను. ఓకేనా, ఇప్పుడు బేసిక్గా నాకు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. ఓకే, సో ఇక్కడ సెలక్షన్ టూల్ ఉంది కదా, సెలక్షన్ టూల్కి వచ్చేసి ఒక రౌండ్ షేప్ అనేది నేను తీసుకుంటున్నా. రౌండ్ షేప్. ఓకే, రౌండ్ షేప్ తీసేసుకొని, సో 1 సెకండ్. ఇక్కడ మనం ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు నేను రౌండ్ షేప్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్కి అప్లికేబుల్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే లేయర్స్ ఉంది కదా, న్యూ లేయర్ తీసుకొని ఫోటో బీజే అని పెడుతున్నా. బీజే అని నేను నా లేయర్కి ఒక నేమింగ్ ఇచ్చేసుకుంటున్నా. ఇక్కడ నాకు ఫోటో బీజే అని వచ్చింది కదా, ఈ లేయర్స్లో మనం ఏ ఒక టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, లేకపోతే ఐకాన్స్ కానీ ఏవి తీసుకున్నా ఒక్కొక్కటి ఒక్కో లేయర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలక్షన్ రౌండింగ్ టూల్ పెట్టుకుంటున్నా. తీసుకొని ఇక నేను ఎగ్జాక్ట్లీ ఒక రౌండ్ షేప్ను డ్రాగ్ చేసుకుంటున్నా. ఓకే, డ్రాగ్ చేసేసుకొని దీన్ని మూవ్ చేసుకుంటున్నా. నాకు ఎగ్జాక్ట్లీ సెంటర్కి రావాలి, సెంటర్లో ఉండాలి. ఓకేనా, ది సెలక్షన్ బికాస్ ద సెలెక్ట్ ఏరియా ఈజ్ ఎంటీ. సెలక్షన్ ఏరియా ఎంటీ ఉంది కాబట్టి అది తీసుకోవట్లేదు. సో మనం దానికి ఒక కలర్ కోడ్ ఇస్తాము. ఇక్కడ కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు. ఓకేనా, ఇది ఒకటి అది జాగ్రత్తగా వినండి. మనము వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు మన ఫాంట్ కలర్స్ కానీ, మన బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, బ్యానర్స్ ఏది మన విజిట్స్కి సంబంధించిన కలర్స్ కానీ,
H1 ట్యాగ్లకు సంబంధించిన కలర్స్ కానీ ఆ కోడ్స్ అనేటి ఇక్కడ నుంచి మనము సింప్లిఫైగా తీసుకోవచ్చు. ఇక్కడ కోడ్ వస్తుంది కదా యాస్టాక్ కోడ్ అని, ఓకేనా? ఈ కోడ్ తీసి మీరు ఎగ్జాక్ట్లీ గూగుల్లో కొట్టండి, మీకు ఎగ్జాక్ట్లీ ఆ కలర్ వస్తుంది. సో ఈ కలర్ కోడ్స్ అనేటి మనం డిఫైన్ చేసుకుంటాం. ఒకప్పుడు ఏమవుతుంది, కొన్ని సమ్ టైమ్స్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ కావాల్సిన కోడ్ అనేది దొరకదు. ఇక్కడ ఈ కలర్ వచ్చిందా, కలర్ కోడ్. సో ఇది కలర్ కోడ్ అనమాట. మనం ఒక వెబ్సైట్ కానీ లోగో కానీ చూజ్ చేసుకున్నప్పుడు మనం దానికి పర్టికులర్గా ఒక కలర్ కోడ్స్ అనేటివి ఉంటాయి. సో మన కన్సర్న్ ఏంటి అంటే మనం ఒక బ్యానర్ డిజైన్ చేసేటప్పుడు కానీ, ఒక బ్రౌచర్ డిజైన్ చేసేటప్పుడు కానీ, పీపీటీ డిజైన్ చేసుకునేటప్పుడు కానీ ఎగ్జాక్ట్లీ ఏదైతే లోగో కలర్స్ యూజ్ చేసామో అదే లోగో ఫార్మాట్లో మనకి ఆ కలర్ కోడ్స్ అనేవి రావాలి. ఇప్పుడు మీరు రేపు వెబ్సైట్ డెవలప్ చేస్తారు కదా, మీ కలర్ కోడ్స్ ఏంటివి, రెడ్డా, ఎల్లా, ఆరెంజా, బ్లాకా, నేవీ బ్లూవా అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. కొన్ని కలర్స్ ఏంటంటే మనకి గూగుల్లో దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఉందనుకోండి, ఇలాంటి కలర్స్ మీకు దొరకవు గూగుల్లో. లైట్ కలర్స్ లేకపోతే దీంట్లో నువ్వు మళ్ళీ డిఫరెంట్ ఏదైనా కలరు, మళ్ళీ లైట్ పింక్ కలరు, సో ఏదైనా లైట్ యాష్ కలర్స్, ఇలాంటి కలర్స్ కొన్ని మనకి గూగుల్లో దొరికాయి కలర్ కోడ్స్. అలాంటప్పుడు ఈ కలర్ కోడ్స్ మనకి యూజ్ అవుతాయి. ఓకేనా? హలో హలో Yes. సార్ మీకు Yes, అర్థం sir. సార్ మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? Yes, sir. అర్థమవుతుంది. సార్ మీరు ఇప్పుడు ఏదైతే మీరు కలర్ కోడ్స్ కావాలనుకున్నారో ఆ కలర్ కోడ్స్కి మీరు మీ 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 కలర్ కోడ్స్ ఎవరైనా ఒక కలర్ కోడ్ చూడండి, పెట్టండి. పింక్ తీసుకుందామా, లేకపోతే పింక్ అండ్ ఇలా తీసుకుందామా? సో ఈ కలర్ తీసుకుంటా, కొంచెము బాగుంటుంది. సో నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ టూల్ని పట్టుకొని ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ మూవ్ చేస్తా. ఈ బ్రష్లో కూడా టైప్స్ ఉంటాయి, ఓకేనా? ఈ బ్రష్లో టైప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, నాకు ఒక మూన్ కావాలనుకున్నాను అనుకోండి, మూన్ షాడో. రేడియేషన్స్ కావాలనుకున్నానికి రేడియేషన్స్. సో ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, ఒక స్టైల్, ఒక లుక్ అనేది చేంజ్ అయింది కదా మిడిల్లో. అర్థమైందా? మనం చూస్తూ ఉంటాం ఒక బాల్ ఆ కలర్ రావడము అలాంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఈ మధ్యలో వైట్ వచ్చి ఇలా ఇలా ఎలా చేస్తారని మీకు ఎప్పుడైనా డౌట్ రాలేదా? హలో హలో సార్ ఎవరు మళ్ళీ రీజాయిన్ అయింది? నాగరాజు. సో ఇప్పుడు ఇదే ఉందనుకోండి. సో నేను ఏం చేస్తున్నా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసేస్తున్నా, ఓకేనా? ఇప్పుడు మూవ్ అయింది, ఇందాక మూవ్ కాలేదు, ఇప్పుడు మూవ్ అయింది కదా. సో ఇది ఒక లేయర్, ఓకేనా? ఈ లేయర్. సో ఇదే మీరు ఒక మూన్ను మీరు డిజైన్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక మూన్ కానీ, ఒక బాల్ కానీ, లేకపోతే బాల్ టైప్లో ఉన్న లోగోస్ కానీ, దీని లోగో మీరు ఇంకేమైనా డిఫరెంట్గా ప్లాన్ చేయాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా, నేను దీని కింద మళ్ళీ దీని సైడ్ నుంచి వెళ్ళి నాకు ఇంకా వేరే ఏమన్నా రావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నా, మళ్ళీ దీన్ని కాపీ కొడుతున్నా, ఓకేనా? కంట్రోల్ ఆల్ట్ బట్టి మూవ్ చేసేసినాం అనుకోండి, మనకు వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఒక లోగోగా మనము చూసుకోవచ్చు, ఓకేనా? ఇది ఉంది. సో లోగోస్ అంటే పెద్దగా ఏమి ఉండదు ఇప్పుడు. సో డిపెండ్ ఆన్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్ని బట్టి మనం లోగో డిజైన్ చేస్తాం. ఇప్పుడు కొంతమందికి డెంటల్ ఉంటుంది, కొంతమందికి ఇంకోలా ఉంటుంది, ఓకేనా? నేను డిలీట్ చేస్తున్నా, ఇక్కడ దీన్ని తీసేస్తున్నా. నాకు ఎగ్జాక్ట్లీ సైజ్ కావాలి బట్టి మళ్ళీ కంట్రోల్ పెట్టుకొని, సారీ ఆల్ట్ పట్టుకొని, ఇక టూ వచ్చినాయి కదా. సో వచ్చినప్పుడు మనకి ఇంకొక లేయర్ కాపీ అవుతుంది అన్నమాట, అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఇలాగుంది. మళ్ళీ మీకు ఇక్కడ ఒక స్టైలింగ్ వచ్చింది అంటే మనం ఏది ఎలా చేయాలనుకున్నా కూడా దానికి పర్టికులర్గా ఒక లేయర్ ఉంటుంది, మళ్ళీ దానికి ఫెదర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ స్టైల్స్లలో మనం కొత్త లోగోస్ క్రియేట్ చేయడము, కొత్త కంటెంట్ క్రియేట్ చేయడము, ఇమేజెస్ క్రియేట్ చేయడము, ఇలాంటివి ఉంటాయి మనకి. అర్థమైందా? ఫోటోషాప్ నేను ఎందుకు వాడాలంటున్నాను. హలో హలో Yes, sir. Yes. సో మీకు Yes, అర్థమవుతుందా, సొల్లులా అనిపిస్తుందా ఇదంతా? లేదు సార్, అర్థమవుతుంది. అంటే మొత్తం సొల్లులా ఉంటే మనం ఇది స్కిప్ చేసేసి మూవ్ వెళ్తాము. మీకు నేర్చుకునే గ్రాఫిక్ డిజైనింగ్ కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది అని అంటే అప్పుడు ఓకే కంటిన్యూ అవుతాం, ఓకేనా? సో ఇప్పుడు వీడి ఫోటో ఉంది కదా,
మనకి ఫోటో ఏంది, మన ప్రొఫైల్ పిక్ అనేది నీట్గా చేసుకోవటానికి మనం ఇదంతా పడుతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు పెద్దగా అయింది, మనం అనుకున్న సైజ్ కంటే పెద్దగా అయింది. నేను కంట్రోల్ పెట్టి మైనస్ పెడుతున్నా. ఓకేనా? కంట్రోల్ ప్రెస్ చేసి మైనస్ ప్రెస్ చేస్తున్నా కీబోర్డ్లో. ఓకేనా? మళ్ళీ ఏం చేస్తున్నా, ఎగ్జాక్ట్లీ ఇది పట్టుకొని లైట్గా నాకు ఎంత సైజు కావాలో అంత సైజుకి నేను తీసేసుకున్నా దీన్ని. ఓకేనా? ఎంత సైజు కావాలి అంత సైజు. నేను ఇంకా నాకు సైజ్ తక్కువ కావాలి, సో మూవ్ చేసేస్తున్నాను. ఓకేనా? ఓకే, సో నేనేం చేసా, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఇంకొక లేయర్ దీన్ని తీసుకున్నా. నాకు ఎగ్జాక్ట్లీ ఈ క్రాస్ కట్ అయిపోవాలి కదా. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ క్యాండిడేట్ని ఫెదర్ ఎఫెక్ట్స్లోకి తీసుకుంటున్నా, ఈ లేయర్ని. ఏది, ఈ క్యాండిడేట్ ఏదైతే లేయర్ ఉందో లేయర్ 1లోకి వచ్చేసి దీన్ని ఫెదర్ ఎఫెక్ట్స్ కిందకి తీసుకుంటున్నా. ఓకేనా? ఫెదర్ ఎఫెక్ట్స్ తీసుకొని ఇక్కడ బ్రాండింగ్లోకి వస్తున్నా. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న లేయర్ 1 చేసుకొని బ్రాండింగ్లోకి వచ్చా. బ్రాండింగ్ ఆప్షన్. ఓకేనా? బ్రాండింగ్లోకి వచ్చేసి ఈ పర్టికులర్ ఇమేజ్ ఏదైతే ఉన్నాడో, ఈ లేయర్ ఏదైతే ఉందో దాన్ని నేను కొంచెము తగ్గిస్తున్నా. ఓకేనా? తగ్గిస్తే ఏమైంది, వాడిది మొత్తం టోటల్గా ఎండ్ టు ఎండ్ పోయింది కదా. ఓకేనా? ఇప్పుడు మీకు బేసిక్ కటింగ్స్ చెప్తున్నా, వీటికి షార్ట్ కోడ్స్ ఉంటాయి. ఆ షార్ట్ కోడ్స్ను ఎలా చేయాలని చెప్తా. ఓకేనా? నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తాను, నాకు ఎగ్జాక్ట్లీ ఏ ఫ్రేమ్ కావాలి, ఈ ఫ్రేమ్ కట్ అయిపోవాలి. ఓకేనా? ఈ ఫ్రేమ్కి నాకు కట్ అయిపోవాలి. నేను అప్పుడు ఈ సెలెక్షన్ టూల్ ఎందుకు పని చేయట్లేదు నేను చూస్తాను. సో పైది వెళ్తుంది, కింది వెళ్ళట్లేదు. వన్ సెకండ్. వర్క్ స్పేస్ నేను రీసెట్ చేస్తాను. రీసెస్టెన్షియల్ రీసెట్. ఓకే, ఇలా అవ్వట్లేదు కదా. సో ఫోటోషాప్లో ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, ఒకదాన్ని మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. మళ్ళీ బ్రాండింగ్లోకి వచ్చేసి బ్రాండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి నేను పెంచేస్తున్నా. టోటల్గా పెంచేసి ఇక్కడ లేయర్ ఉంది కదా, ఈ హ్యూమన్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని నేను కొంచెం డౌన్ చేసేస్తాను. సెలెక్షన్ బటన్ తీసుకొని షిఫ్ట్ పట్టేస్తాను, డ్రాగ్ చేసేస్తాను. సో నాకు ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. ఓకే, తీసేసుకొని Ctrl+X, దెన్ నెక్స్ట్ నాకు ఏదైతే ఉందో ఇది నేను డిలీట్ చేసేసుకున్నా, Ctrl+V. సో ఎగ్జాక్ట్లీ మనకు వచ్చేసింది కదా. ఓకే, హలో Okay, sir. వెంకట్. Yes, sir. Yes, sir.
అంటే మీకు లెంతీ అనిపిస్తుందా ఇది క్లాసు? లేదు సార్, ప్రాక్టికల్ గా చేస్తున్నా కూడా బాగానే ఉంది, అర్థమవుతుంది. ఎందుకంటే ఇది గ్రాఫిక్ డిజైనింగ్ అనేది ఏదో అట్లా చెప్తూ పోయేది కాదు, రియల్ టైంలో చూపిస్తేనే అర్థమవుతుంది డిజైనింగ్ స్కిల్స్ అనేటివి. ఓకేనా? అవునవును సార్. సో అందుకే నేను ఓకే. చెప్తూ పోతున్నా. ఇంకా మీకు ఇంకా దీనికి ఏమైనా చేయాలనుకున్నారనుకోండి, ఇంకా మీరు ఏమైనా చేయాలనుకుంటే మళ్ళీ బ్రాండింగ్లోకి రండి. మళ్ళీ బ్రాండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీకు టైప్స్ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు ఈ బ్రాండింగ్ లేయర్స్, ఈ బ్రాండింగ్ లేయర్కి బ్రాండ్ ఎలా స్టైలింగ్స్ ఇవ్వాలి అనేటివి మీకు చేస్తుంటా అంటేనే వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్ట్రోక్స్ అంటాం, దీన్ని కొన్ని స్ట్రోక్స్ అంటాం. మీకు ఇవన్నీ అర్థమైతే అప్పుడు మీకు ఇవి అర్థం అవుతుంది. ఓకేనా? స్ట్రోక్స్ కానీ, ఇప్పుడు స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్స్ కానీ లేకపోతే మీకు హెవీ వస్తుంది ఇమేజ్లో, స్ట్రోక్స్ కానీ, ఇన్నర్ షాడో కానీ. ఇప్పుడు షాడో ఉంది కదా, ఎగ్జాక్ట్లీ వాడి ఇవి ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ మీకు డిఫరెంట్గా వచ్చింది కదా కలర్. సో అలాంటిది కానీ మళ్ళీ మీకు దీని కలర్ అంటే షాడో బాక్స్, ఇన్నర్ షాడో, ఇన్నర్ వైట్. ఓకేనా? దీని మళ్ళీ సైజెస్, అడ్జస్ట్మెంట్స్, విడ్త్స్, మీకు ఇన్నర్ షాడో వైట్ కావాలా లేకపోతే రెడ్ కలర్లో కావాలా అనేది అన్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం అనమాట ఈ కలర్స్లో. ఓకేనా? కలర్ ఓవర్ లాప్ కొన్ని దీంతో పెద్ద యూజ్ ఉండదు. మన కంటెంట్ మన ఏదైతే ఇమేజెస్ చేస్తామో అప్పుడు యూజ్ ఉంటుంది. ఇలాంటి వాటిని ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోటో ఉందనుకోండి, నేను దీన్ని డూప్లికేషన్ చేసుకున్నా. ఓకేనా? డూప్లికేషన్ చేసుకొని నేను ఇక్కడ డూప్లికేషన్ 2 వచ్చినాయి కదా లేయర్స్, ఒకటి సెలెక్ట్ చేసుకొని నేను లైట్గా సైజ్ పెంచేస్తున్నా లైట్గా. ఓకేనా? ఒకదాని సైజ్ పెంచేసా, ఒకదాని సైజ్ తగ్గించేసా. ఓకే, సైజ్ పెంచా, సైజ్ పెంచా. ఇప్పుడు దీని కింద ఉంది కదా. ఓకేనా? ఇప్పుడు నేను బ్లెండింగ్లోకి వచ్చేసి ఇప్పుడు కలర్ ఓవర్లాప్ చేసేసా కదా. ఓవర్లాప్ ఏంటి, నాకు కలర్ ఏం కావాలి, వైట్ కలర్ కావాలన్నప్పుడు నేను వైట్ కలర్ తీసేసుకున్నా. ఓకే, వైట్ కలర్ తీసేసుకొని నాకేం కావాలి, ఇప్పుడు ఇది పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏమైంది, పైన మనకి ఇది ఒక స్టైల్లా క్రియేట్ అయింది కదా, ఇప్పుడు సైడ్ నుంచి వెళ్ళి కదా. సైడ్ అనేది ఇట్లా మీరు కొన్ని ఇమేజెస్ చూసే ఉంటారు. సో మనకు ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ని మనం సెలెక్షన్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. అదంతా అడ్జస్ట్మెంట్స్ అనమాట. సో ఇట్లా మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి ప్రాపర్గా చేసుకోవాలి. ఇలాగ సార్ ఒక చేసుకోవచ్చు. నిమిషం, ఒక డౌట్. ఉమ్. అది బ్యాక్గ్రౌండ్ లో పెట్టేసి దాన్ని స్ట్రోక్ ఇచ్చారా సార్, కాపీ చేసి డూప్లికేట్? డూప్లికేట్ చేసేసుకొని దానికి స్ట్రోక్ ఇచ్చా. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఒక ఇమేజ్, సో వాడికి స్ట్రోక్ ఇచ్చేసి దాన్ని మళ్ళీ నేను ఏం చేస్తా, కలర్ ఓవర్ లైట్ ఇచ్చేసా. ఇప్పుడు ఇది ఉంది కదా, బ్లెండింగ్లోకి రండి, ఇక్కడికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికి ఇచ్చా. ఇక్కడ మీకు కనిపిస్తుంది దేనికి ఇచ్చామనేది, ఎఫెక్ట్స్ అని కలర్ ఓవర్లా. ఇక్కడికి వచ్చేసి మీరు మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి అంటే మీకు అట్లా ఇచ్చుకోవచ్చు, ఈ ఇమేజ్కి మళ్ళీ షాడోస్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇది కలర్ ఓవర్లాప్ ఇచ్చేసా. సరే ఇప్పుడు దీన్ని తీసేసుకుందా, నాకు అవసరం లేదు, దీన్ని అనేది నేను డిలీట్ చేసుకుంటున్నా. మూవ్ పట్టుకొని డిలీట్ చేసుకున్నా. ఓకేనా? డిలీట్ చేసుకున్నాక నేను దీనికి మనకు మామూలుగా బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి షాడోస్ కనిపించడం కానీ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఎఫెక్ట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇచ్చుకోవచ్చు బ్లెండింగ్. సో మీరు దీని మీద బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సెకండ్ డ్రాప్ షాడో ఉంది కదా, ఈ డ్రాప్ షాడో మీకు ఇప్పుడు షాడో వచ్చింది, మీకు కనిపించట్లేదు కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లలో చూడండి. 1 సెకండ్ జూమ్ పెట్టి చూస్తాను. అంటే లైట్గా ఆ రియాలిటీ ఫోటో మనకి ఎక్స్పోజ్ కావాలి కదా, రియాలిటీగా ఉంది, రియల్ షాడో ఉంది అని కాన్సెప్ట్స్ మీద ఇది యూజ్ అవుతుంది. మన ఫోటోషాప్, మన మ్యారేజ్ ఆల్బమ్స్ కానీ ఏమైనా చూస్తే అక్కడ వాళ్ళు షాడోస్, కలర్ కాంబినేషన్స్ అవన్నీ డిఫరెంట్ అవుతాయి కదా, అవన్నీ వీటి నుంచే అవుతుంది, మనకు తెలియదు. ఇప్పుడు చూడండి,
ఇక్కడ మీకు కొంచెం వస్తుంది కదా షాడో, వస్తుందా, కనిపిస్తుందా? హలో, ఎస్ సార్. మీకు కనిపిస్తుంది Yes, కదా? sir. ఈ షాడోలో కూడా మళ్ళీ మీరు కలర్స్ డిఫైన్ చేసుకోవచ్చు. రెడ్ కలర్, రెడ్ కలర్లో వచ్చింది, ఓకేనా? వైట్ కలర్లో వస్తుంది. అంటే మీరు ఇంకా హెవీ షాడోస్ కావాలి, హెవీ కలర్ కాంబినేషన్స్ కావాలన్నప్పుడు మీకు డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, ఎలా కావాలంటే అలా. యాక్చువల్లీ ఈ సెకండ్ది క్లాస్ రికార్డ్ అవుతలేదు. అవుతుంది. సో ఇట్లా మీరు హై ఎండ్ ఇమేజెస్ డిజైన్ చేసుకోవటానికి యూస్ఫుల్ ఉంటుంది ఈ డిజైనింగ్ అనేది. సో ఈ ఫోటోషాప్లో డిజైన్ చేసిన డిజైనింగ్ డిఫరెంట్ వేరే ఉంటుంది, మనము నార్మల్గా క్యాన్వాలో చేసే డిజైనింగ్ వేరే ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కానీ అన్ని టెంప్లెట్స్ ఉన్నాయి కదా, మనకి ఎలా దొరుకుతాయి ఏంటి అని అంటే మనకి లేయర్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఫ్రీ పిక్స్ ఉన్నాయి కదా, ఫ్రీ పిక్స్లోకి వస్తే ఇవి డైలీ ఒక 3 ఇమేజెస్ ఇస్తాడు మనకి డౌన్లోడింగ్ ఆప్షన్స్కి, ఓకేనా? ఇక్కడికి వచ్చేసి నాకు పిఎస్డి కావాలి, పిఎస్డి లేకపోతే మోకప్స్. ఇప్పుడు మన షర్ట్స్ లోగోస్ కానీ, షర్ట్స్ కానీ, లేకపోతే దానికి మోకప్స్ దొరుకుతాయి మనకి. ప్రింటింగ్ కానీ ఒక బుక్ మనం తయారు చేయాలనుకున్నాం అనుకోండి, ఆ బుక్కు సంబంధించినవి, లేకపోతే విజిటింగ్ కార్డుకి సంబంధించినవి అన్నీ మనకి ఇక్కడ మోకప్స్ దొరుకుతూ ఉంటాయి. మనకి ఎలాంటి మోకప్స్ కావాలంటే అన్ని వెబ్ ఏపీఐస్ కానీ. నాకు పిఎస్డి కావాలనుకున్నా, పిఎస్డిలో గ్రీటింగ్ కార్డ్స్, ఓకేనా? ఇవన్నీ గ్రీటింగ్ కార్డ్స్ టైప్స్. ఈ గ్రీటింగ్ కార్డ్స్ ఈ లవ్ సింబల్లో ఎవరిదైనా ఫోటో పెట్టుకోవడం కానీ, ఈ కీలో ఫొటోస్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ ఎక్కడంటే ఇందాక నేను చెప్పిన కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా తీసుకొని ఒకటి తీసుకొని దాన్ని చేయడము, లేకపోతే మనకి కావాల్సిన ఈ ఫ్రేమ్ ఉందనుకోండి, ఈ ఫ్రేము డైరెక్ట్ మ్యాజిక్ టూల్ని పెట్టుకొని మొత్తం ఎరేజ్ చేసేసుకొని దీంట్లో తీసుకొచ్చి మన ఫోటో పెట్టడము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ పిఎస్డి దొరుకుతాయి. ఈ పిఎస్డిలో కూడా మళ్ళీ మీకు లేయర్స్ దొరుకుతాయి. లేయర్స్ ఏంటివి? ఇక్కడ లేయర్స్ లాగా ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇది ఒక స్టైల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా, ఓకేనా? సో మనకి ఇది ఒక డిఫరెంట్ లుక్ లాగా అనిపించింది కదా, ఒక డిఫరెంట్ లుక్ లా పైన ఒకటి కింద ఒకటి లేకపోతే ఇంకొకటి మీకు ఇక్కడ సంబంధించినవి మీకు ఇక్కడ దొరికితే ఇవన్నీ మీరు సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు సేవ్ చేసుకోండి. సో ఈ సోర్స్ విక్టోరియా పిఎస్డి మోకప్స్. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ తీసుకొచ్చుకొని మనకు కావాల్సినట్టుగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా. బటన్స్ కావాలంటే బటన్స్. ఏంటి ఇలా అయిపోతుంది జూమ్? సో ఇలాంటివి మీకు హై ఎండ్కి కావాల్సినవి, మీకు ఎలాంటివి కావాలంటే అలాంటి. ఇప్పుడు ఇలాంటి ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని మనం ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా ఉంటాయి మీకు. ఇలా ఉంది కదా, ఈ పెయింటింగ్ లాగా వచ్చేసి అందులో ఒక అమ్మాయి వచ్చేసి షాడో కట్టింగ్స్ కానీ ఇలాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేస్తా అంటే మీరు ఎంత చేస్తే అంత ప్రాక్టీస్. లేయర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను చెప్తాను నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మన ఫేస్ ఇమేజ్ ఉంది కదా, దీనికి ఎలా అప్లికేబుల్ అయితే అంటే దీనికి ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్కి ఆ ఫెదర్ ఎఫెక్ట్స్ మనము మెర్జ్ చేసేసినాం అనుకోండి, ఈ టైప్లో మన ఫోటో ఎగ్జాక్ట్లీ ఇదే టైప్లో మన ఫోటో కనిపిస్తుంది. ఇలా చేసినవే ఇప్పుడు ఏఐ టూల్లోకి కన్వర్ట్ చేసి అలా చేస్తుండ్రు, ఏఐ టూల్స్లో వాడుతున్నారు, ఓకేనా? సో రేపటి నుంచి నేను ఏం చేస్తానంటే మీకు ఒక ప్రాసెస్లో వస్తా. లింక్డ్ఇన్ ప్రొఫైల్కి సంబంధించిందంతా బిల్డ్ చేసుకోవటానికి, బ్యానర్స్ బిల్డ్ చేసుకోవటానికి ఒక్కొక్కటి నేను చేసుకుంటా పోతా. మీరు ఎగ్జాక్ట్లీ అదే మీరు చేసుకుంటూ రావాలి.
మీ ప్రొఫైల్స్ మీద ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీరు ఇంకేమైనా కొత్త థాట్స్ ఉంటే, మీరు ఇంకేమైనా డిజైనింగ్ కావాలనుకుంటే, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఈ లేయర్స్ గురించి వీటన్నింటి గురించి మీకు డౌట్స్ వస్తాయి. సో మీరు ప్రాక్టీస్ చేయండి. నేను మీకు లింక్ పంపిస్తాను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఫోటోషాప్. ఓకేనా? హలో హలో ఓకే ఎస్ సార్. సార్. ఓకే సార్. వినిపిస్తుందా? అయితే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఈ క్లాస్లో ఇది క్లాస్ చాలా తక్కువ సబ్జెక్ట్ జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది రియల్ టైం డిజైనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చాలా హెవీగా వెళ్తుంది. టైం చాలా తీసుకుంటుంది. చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇదే డిజైనింగ్ క్యాన్వాలో చెప్పి 10 నిమిషాల్లో కంప్లీట్ చేయొచ్చు కదా? హలో హలో ఎస్ సార్. ఎస్. సో కంప్లీట్ చేయొచ్చు. నేను దీన్ని నేను తొందరగా క్లోజ్ చేస్తాను. మన క్లాస్ అది కూడా అయిపోతుంది. డ్రాప్ షాడో సో చూడండి, ఇదంతా నేను ప్రీవియస్ అప్లికేబుల్ చేసింది వేరే ట్రీస్కి సంబంధించింది. వేరే ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ లీవ్స్ ఇట్లా రావడానికి అప్లికేబుల్ చేసిన. అది కూడా చెప్తే ఎట్లా అప్లికేబుల్ చేస్తామని, వేరే ప్లేస్ది వేరే ప్లేస్కి ఎట్లా తీసుకొస్తాం అని చెప్పేసి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే నా పేరే కొడుతున్నా. ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చా కదా, ఇలా ఫస్ట్ పేజ్లో ఫస్ట్ వచ్చేసా కదా. ఇది ఎక్కడి నుంచి వెళ్ళి కాల్ అవుతుంది, ఎట్లా కాల్ అవుతుంది? నాది వేరే డిఐ నెంబర్ నుంచి వెళ్ళి కాల్ అవుతుంది. నేను ఏం చేసుకున్నా అంటే నా ఫోటోకి నేను ఆన్ పేజ్ రాసుకున్నా. ఈ ఫోటోకి నేను ఆన్ పేజ్ రాసుకున్నా. ఎవరైనా నన్ను అడిగిన అనుకో, గూగుల్లో పోయి శ్రీరాము చందు అని కొట్టి నా ఫోటో వస్తే డౌన్లోడ్ చేసుకో అని చెప్తా. ఓకేనా? సో దీనికి నేను ఆన్ పేజ్ రాసి పెట్టుకున్నా. ఓకే, ఆ ఆన్ పేజ్ ఎలా రాయాలి అని అంటే ఈ ఫోటోకి ఇక్కడ నేను ఆల్రెడీ ఇంటెన్స్ వాళ్ళకి చెప్పా, ఇక్కడికి సంబంధించిన అన్ని ఈ రా డాటాకి సంబంధించిన అన్ని ఉన్నాయి కదా, దీని ఆథర్ ఎవరు, వీళ్ళ అడ్రస్ ఏంటి, ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది ఇక్కడ ఈ రా డాటా రాస్తాం. ఈ రా డాటా రాయడం వల్ల మనకి ఇండెక్స్ అవుతుంది. ఓకేనా? కొన్ని ఏమవుతాయి అని అంటే ఈ ప్రొఫైల్ను బేస్ చేసుకొని కొన్ని ఇండెక్స్ అవుతాయి. ఓకేనా? అలా ఉంటుంది. నాకు పర్టికులర్గా కావాల్సిన సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఇది ఒకటి వచ్చింది కదా లింక్డ్ఇన్ పోస్టింగ్, దీనికి కూడా నేను ఆన్ పేజ్ రాసుకున్నా. సో ఇట్లా ఎలా ఇస్తాము, ఇవన్నీ మీరు చెయ్యాలి. మీరు నెక్స్ట్ ఇప్పుడు వీడున్నాడు, వీడిది ఒక స్టైల్ ఇందాక మనం చేసాం కదా, ఇది ఇక్కడ చేసాం కదా, ఇట్లా తీసుకోవడం, క్రాస్ చేసుకోవడం. సో క్రాఫ్ ఇలాగా తీసుకున్నారు వీళ్ళు. సో ఇవన్నీ మీరు చెయ్యాలి 100%. ఇది ఎలా తీసుకున్నాము, దీనికి కావాల్సిన స్టైలింగ్స్ ఏంటి. సో మళ్ళీ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు వస్తుంది, ఇట్లా ఎలా వస్తుంది, ఇమేజ్ బై సబ్జెక్టెడ్ కాపీడ్ అని చెప్పేసి ఎలా వస్తుంది, విజిట్ ఎలా వస్తుంది, ఇవన్నీ మనకి డిజిటల్ మార్కెటింగ్లో కవర్ అవుతాయి. ఇవన్నీ కవర్ అవుతాయి. ఇక్కడ ఎట్లా ఇండెక్స్ అవుతుంది, యూట్యూబ్కి సంబంధించిన ఎట్లా వస్తుంది, థంబ్నెయిల్కి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ ఎక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇవన్నీ ఇమేజ్ ఆప్టిమైజేషన్లో, ఇమేజ్ డిజైనింగ్లో ఈ ఏదైతే సాటర్డే సండే 2 days ఫుల్ ఫ్లెజ్డ్గా డైలీ 2 hours క్లాస్ ఉంటుంది. హలో హలో ఓకే సార్. సో Okay, మనం sir. ఈ 2 daysలో ఫోటోషాప్ని కంప్లీట్ చేద్దాం, సాటర్డే సండే. ఓకేనా? ఓకే మళ్ళీ సార్. మళ్ళీ నెక్స్ట్ వీక్లోకి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ అది లెంతీ అవుతుంది, చాలా లెంతీ అవుతుంది నెక్స్ట్ వీక్లోకి వెళ్తే. సో 2 daysలో 2 hours 3 hours అయినా పర్లేదు, మీరు లైవ్లో ఫిజికల్గా మీకు ఫోటోషాప్ వర్షన్ పంపించేస్తాను, మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మొబైల్ నుంచి వెళ్ళి హెవీ డేటా తీసుకుంటుంది, 2 GB 4 GB ఫైల్ ఉంటుంది. అది నేను డ్రైవ్ షేర్ మీకు లింక్ పంపిస్తాను, ఆ లింక్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మినిమము 3 GB ఉంటుంది ఫైల్. 2014 అయితే, 2004 అయితే, 24 అయితే. ఓకేనా? డౌన్లోడ్ చేసుకోండి. ఈమెయిల్ టెంప్లెట్కి సంబంధించిన ఇమేజెస్ డిజైనింగ్ ఎలా, బ్రౌచర్కి సంబంధించిన డిజైనింగ్ ఎలా, మీతోటి నేను కొన్ని డిజైనింగ్ చేపిస్తా రేపు. బ్రౌచర్ డిజైన్ చేపిస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైం ప్రాజెక్ట్లో నా దగ్గర ఇది ఉందని చెప్పాను కదా, ఇది మీరు డొమైన్ పర్చేజ్ చేసుకునే వరకు దీని మీద వర్క్ చేయండి. దీనికి సంబంధించిన గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ ఉంటుంది కదా, బ్రౌచర్లు, పీపీటీస్,
సో అన్ని దీని మీద మీరు వర్కౌట్ చేయండి. రియల్ టైంలో మీరు చూసుకోవటానికి ఉంటుంది, క్లయింట్స్కి చెప్పడానికి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఎలా డిజైన్ చేస్తాము, వీటిలో వచ్చితే మళ్ళీ బ్రౌచర్ డిజైనింగ్స్ ఎలా చేస్తాము, ఒక దాని మీద ప్రాజెక్ట్ మీద ఈ ఐకాన్స్కి సంబంధించినవి. ఓకే, ఇలాంటివన్నీ మీరు చూసుకోండి. రేపటి నుంచి స్టార్ట్ చేయండి వర్క్. ల్యాప్టాప్స్ ఉన్నాయి అందరి దగ్గర? హలో, ఎస్ సార్. ఉన్నాయి సార్. Yes, sir. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫోటోషాప్. నేను లింక్ మీకు పంపిస్తాను నా గూగుల్ డ్రైవ్లో. ఇంకొకటి ర్యామ్ హెవీ ర్యామ్ ఉండాలి, గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ఉండాలి. మీరు ఎట్ ఏ టైమ్ 2 ఫైల్స్ రన్ చేయలేరు. ఇటు అడోబ్ ప్రైమ్ ఫోటోషాప్ ప్రైమ్ ప్రో రెండింటిని మీరు చేయలేరు. హలో హలో హలో. ఎస్ సార్. మీరు రెండింటిని రన్ చేయలేరు. ఓకేనా? ఓకేనా? సో మనం ఏంటంటే రేపు ఇప్పుడు జస్ట్ మీకు బేసిక్గా అండర్స్టాండింగ్ కొరకు నేను ఒకటి చేశాను. మీరు ట్రై చేయండి, మీకు వీలైతే ట్రై చేయండి. ఓకేనా? సో రేపు ఈ టూల్స్ గురించి ఇన్డెప్త్గా నేను చెప్తాను. ఈ టూల్స్ ఇక్కడ ఇంకోటి ఏంది, ఈ విండోస్కి వస్తే వర్క్ స్పేస్ అంటే ఏంటిది, వర్క్ స్పేస్ అంటే ఏంటిది, పెయింట్స్ అంటే ఏంటివి, వీటన్నింటి గురించి నేను చెప్తా. ఇక్కడ ఈ టూల్స్ మీరు ఈ టూల్స్ని ఎలా తెచ్చుకుంటాము, ఇక్కడ వర్క్ స్పేస్, స్విచ్చెస్ అంటే ఏంటివి, కలర్స్ స్విచ్చెస్. ఒక్క నిమిషం తీసుకున్నా. స్విచ్ అవుతుంది కలరు. ఇక్కడ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలర్ స్విచ్ ఎలా అవుతుంది, ప్లస్ కలర్ కాంబినేషన్స్లో మనం ఇంకా ఎలాంటి కలర్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉందనుకో, ఈ స్విచ్చెస్లోకి వెళ్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో కంట్రోల్ M కొట్టేసి దీని కలర్ కాంబినేషన్స్ కానీ, ఇప్పుడు చూడండి ఇదంతా షాడో బాక్స్ లాగా మీకు ఒక స్టైలు, ఆ లుక్ చేంజ్ అయింది కదా. ఇలాంటివి మనం క్యాన్వాలో చేసుకోమన్నమాట, చేసుకోరాదు. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమన్నా బ్లర్రింగ్స్ ఉన్నా కూడా మనకి ఫోటో మీద ఏమన్నా ఉందనుకోండి, ఫోటో మీద ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, నాకు ఎగ్జాక్ట్లీ ఇంత ఈ స్పేస్ మందము నాకు కలర్ హెవీ కావాలి, కొంచెం కలర్గా ఉండాలి నా ఫేస్ అనుకున్నప్పుడు మనం ఎలా చేస్తాము. ఓకేనా? డిజిటల్ మార్కెటింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ చెప్తాను మొత్తం అని అనుకుంటున్నా. హలో, లేదు సార్, ఇది కూడా అందులో ఒక No, పార్ట్. sir. మొత్తం ఫోటోషాప్ వర్క్ చెప్తుండో ఫోటోగ్రాఫర్ లెక్కన అని చెప్పేసి అనుకుంటున్నా, అది చాలా రాంగ్. సో మీరు ఇందాక కంట్రోల్ M కొట్టి చేసినాం కదా, దానికి దీనికి డిఫరెంట్ చూడండి. అట్ ద సేమ్ టైం మీ షర్ట్ కలర్ ఉంది కదా, ఈ షర్ట్ కలర్ మనం చేంజ్ చేస్తాము. హెవీ షర్ట్ కలర్కి సంబంధించింది నేను కొంచెం చేస్తున్నా, కొంచెం నాకు హెవీ కలర్ కోడ్ నచ్చలేదు. సో ఈ కలర్స్ అనేది నేను టిక్ పెట్టేసుకుంటున్నా, అంటే ఏది ఇంప్రూవ్ చేస్తున్నా నేను దాన్ని. సో ఇంప్రూవ్ చేశా కలర్ కొంచెం థిక్నెస్, నాకు ఇంకా వైట్నెస్ లైట్గా కావాలనుకున్నా, లేదు నాకు థిక్ కావాలనుకుంటున్నా, అదే కలర్ నాకు థిక్ కావాలనుకుంటున్నా. సో అప్పుడు నేను ఎలా చేస్తా ఇది. ఓకేనా? ఇక్కడ ఏదైనా నా లోగోస్ పెట్టడం కానీ, లేకపోతే గోల్డ్ చైన్ పెట్టడం కానీ, లేకపోతే నాకు ఈ క్రాప్ నచ్చలేదు వేరే క్రాప్ పెట్టుకుంటా అనడం కానీ. సో ఇవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదా ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ని తీసేసి నేను ఇక్కడ వేరే బ్లేజర్ వేసుకోవడము, లేకపోతే సో ఇట్లా మనము ఒక ఫోటోను ఎలా ఉన్నా కానీ దాని కలర్స్ కానీ. హలో, వినిపిస్తుందా అందరికి? అందరు జాయిన్ అయ్యారా? హలో. ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. టోటల్ 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉండే, నాగరాజు ఇంకొక అమ్మాయి మిస్ అయింది అనుకుంటా, కీర్తన. అందరు వచ్చేసారా? హలో. సో ఇప్పుడు మనము మ్యూట్లో పెట్టండి. కీర్తన ఓకే.
సో ఇట్లా మనము ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. సో మీరేంది మీ ప్రొఫైల్కి ఏదైతే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందో ఈ టైప్లో ఒకటి మీరు చేసి పెట్టండి. క్యాన్వాలో కాదు, క్యాన్వా గురించి మీరు మొత్తం మర్చిపోండి. క్యాన్వా గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. క్యాన్వా అసలు యూజ్ మనం చెయ్యం, చాలా తక్కువ, రేర్గా యూజ్ చేస్తాము. దాని గురించి మర్చిపోండి. ఓకే. సో ఈ రోజుతోటి మనం క్లోజ్ చేద్దామా క్లాస్? ఇంకా ఏమైనా చెప్పాలా ఇందులో? హలో 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 ఎస్ సార్. క్లోజ్ చేద్దామా? మనకి రేపు ఏంటంటే నేను ఒక ప్లాన్ ప్రకారం వెళ్తా. మీరు ఏదైతే మీరు ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకోండి. ఆ జీమెయిల్ నుంచి వెళ్ళి ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒక మొబైల్ నెంబర్ మీకు వీలైతే ఏదన్నా నౌకరీలో కానీ ఎందులో అప్లోడ్ చేయండి ఒక మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేసుకోండి. ఆ, ఆ, మీకు రేపే నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా. మీరు డైలీ చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆ యాక్టివిటీస్ అన్నీ మీరు అందులో పెట్టుకునే విధంగా మీ రెజ్యూమ్స్లో ఏవైతే స్కిల్స్ పెట్టుకుంటారో ఆ స్కిల్స్ అన్నీ మీరు లెర్న్ అవుతూ మీరు ఓకే పర్ఫెక్ట్ అనుకుంటేనే రెజ్యూమ్స్లో మెన్షన్ చేయండి. లేదు నాకు డౌట్ ఉంది అనుకుంటే మీరు అందులో ఆ స్కిల్ సెట్ని మీరు మెన్షన్ చేయకండి. మీరు ఏదైతే స్కిల్ మెన్షన్ చేస్తారో దాని మీదనే క్వశ్చన్స్ పడతాయి. ఇప్పుడు మీరు ఫోటోషాప్ డిజైనింగ్ అని అన్నారు అనుకోండి, ఫోటోషాప్ డిజైనింగ్ సంబంధించిన అన్ని వాడు క్వశ్చన్స్ అడుగుతారు. మీ దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా, వాట్ ఈజ్ వాట్ అనేది. సో అందుకే మీరు ఏదైతే టాపిక్స్ చెప్తానో ఆ టాపిక్ 100% మీరు ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు బుక్లో రాసుకున్నా ఎక్కడ రాసుకున్నా కూడా మీకు గుర్తుండదు అది. ఓకేనా? ఇందులో ఈ ఇమేజ్ డిజైన్ చేయడానికే మనం చాలా వాడాం. ఒక సెలక్షన్ టూల్ తీసుకున్నాము, దానికి మళ్ళీ కలర్ వేరే రేడియేషన్స్ ఇచ్చాము. ఈ కలర్ రేడియేషన్స్ కాకపోతే ఇంకా రేడియేషన్స్ చాలా ఉంటాయి. కలర్ రేడియేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి ఇది ఒకటి ఉంటుంది రేడియేషన్ బాక్స్ అని. మీకు ఆ టూల్సే కాదు ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. ఓకేనా? చాలా టూల్స్ ఉంటాయి. మూవ్ చేసి నేను ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసింది కదా, నేను మూవ్ చేసుకున్నా. ఈ బాక్స్ ఉంది కదా, నేను బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నా. కలర్ ఇందులో టైప్స్ ఆఫ్ కలర్స్ తీసుకుంటున్నా. రేడియేషన్ ఇక్కడ ఉన్నాయి కదా టూల్ బాక్స్. సో నేను ఇట్లా తీసుకొని అప్లికబుల్ అవుతలేదు, నేను ఇది రీసెట్ చేసి చేస్తాను. ఓకేనా? ఇదే ఫోటోషాప్లో మీరు ఏఐ బ్యాక్గ్రౌండ్స్ ఎలా తీసుకొచ్చుకుంటారు, ఏఐ ఇమేజెస్ ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది కూడా చెప్తా. అది 2025 వర్షన్లో ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కింద నాకు ఒక సముద్రం ఉన్నట్టుగా కానీ, ఇక్కడ ఈ రియల్ ఇది మామూలుగా నేను ఒక ఐకాన్ తీసుకొని డ్రా చేశాను కదా, ఇది రియల్ది ఎలా పెట్టాలి, ఇక్కడ రియల్ సినారియోస్లో రియల్ క్లౌడ్స్ ఎలా పెట్టాలి, అవన్నీ ఆటోమేటిక్ ఈ ఫోటోషాప్లో కూడా ఏఐ ఇంప్లిమెంటేషన్ తోటి చేయొచ్చు. దీంట్లో కూడా ఏఐ ఉంటుంది. అది ఎలా చేస్తాం ఏంటి అనేది ముందు క్లాస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్డెప్త్కి వెళ్తా, లేదు అని అంటే లైట్గా ఉంటా. జనరేట్ ఇమేజ్ ఉంది కదా, ఈ జనరేట్ ఇమేజెస్లో మీరు ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజెస్ సంబంధించిందంతా, బ్యాక్గ్రౌండ్ సంబంధించిందంతా రాసుకుంటే అది మీకు ఎక్కడ ఏ ప్లేస్ చేయాలి, మీకు ఆర్ట్లో కావాలా ఫోటో కావాలా అనేది మీరు చేసుకోండి. నేను బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ కొట్టేసుకుంటున్నాను. ఓకేనా? ఎఫెక్ట్స్ ఏం కావాలి నాకు, ఆ ఎఫెక్ట్స్ పెట్టుకుంటున్నా. నేను జనరేట్ చేసేస్తున్నాను.
సో నాకు వచ్చేసింది ఆ బ్యాక్గ్రౌండ్ నేను ఏదైతే పిక్ చేసుకున్నానో నాకు ఇక్కడ ఇట్లా అప్లికేబుల్ అయిపోయినాయి. ఇలాంటివి మనం ఎలా చేస్తాం? సో నేను టోటల్ బ్యాక్గ్రౌండ్లోకి తీసుకొచ్చేసిన. సో చూడండి ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. ఏఐ నుంచి జనరేట్ చేసుకున్నా. నాకు ఇక్కడ క్లౌడ్ కావాలి. ఓకేనా? ఏదైతే ఇక్కడ డిస్క్రిప్షన్ ఏదైతే కావాలనుకుంటున్నామో అక్కడ మీకు ఈ పర్టికులర్గా మీకు ఒక సింహం నడుస్తూ వచ్చినట్టుగా అలాంటిది కానీ ఒక డైనోసర్ బ్యాక్గ్రౌండ్ కానీ అంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న టైప్ ఆఫ్ సెలెక్షన్. మీకు లయన్కి ఏఐ టైప్లో లయన్ కావాలి అనుకున్నప్పుడు కానీ మీకు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు హార్స్ ఉన్నాయి కదా, ఈ హార్స్కి సంబంధించింది ఇలాంటివి సంబంధించినవి ఇప్పుడు ఇది ఉంది కదా ఏఐ జనరేటెడ్ పిక్. హలో హలో ఎస్ సార్. సో ఇలాంటి పిక్స్ అన్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. కొంచెం ఏంటంటే డిజైనింగ్ సంబంధించి ఇది చెప్తా అంటే పోతే ఉంటా అంటే ఇంట్రెస్టే అనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ అనిపించిందా లేదా ఈరోజు ఇది? హలో ఎస్ సార్. ఎస్ సార్. సో మీకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, కాకపోతే టైం బాగా తీసుకుంటుంది. ఇది ఏం చెప్పిండు అంటే ఏం చెప్పినట్టే ఉంటుంది. సో మనకి కావాల్సిన మెయిన్ ఇవన్నీ నేను కవర్ చేసుకుంటూ వెళ్తా. మీకు సంబంధించిన బ్రౌచర్ డిజైన్స్ వాటన్నిటివి మీరు ఓన్గా డిజైన్ చేసుకుంటూ రావాలి. డిజైన్ చేసిన దాన్ని ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, అది మన వెబ్సైట్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, మన ఇమేజ్కి ఆల్ ట్యాగ్ ఎట్లా ఇవ్వాలి ఇక్కడ ఇమేజ్లో, ఇలాంటివన్నీ బేసిక్ టెక్నికల్కి సంబంధించినవి మాత్రమే నేను చెప్తా. మీకు ఏమైనా కావాలి అడిషనల్గా అనుకుంటే అప్పుడు మనము చేద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా? ఓకేనా? స్మాల్ రివ్యూ ఫర్ మై క్లాస్. అంటే మీకు నేను చెప్పే పద్ధతి ఓకే ఉందా లేకపోతే ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలా? ఓకే. హలో హలో ఓకే సార్, బాగుంది. ఓకే సార్. సో మీకు ఇంకా ఏమైనా స్పీడ్గా కానీ ఇంకా స్లోగా కానీ ఇంకా ఇన్డెప్త్గా కానీ చెప్పాలి అని అంటే మనకి ఇట్లా చెప్పుకుంటూ పోతే డైలీ 1 అవర్ సరిపోదు. సో మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినవి ఏవైతే కావాలో అవన్నీ నేను కవర్ చేస్తాను. ఓకేనా? తర్వాత మీరు ఎప్పుడైనా సాటర్డే సండేలో మనము అడిషనల్ క్లాస్ తీసుకొని చెప్పు అంటే చెప్తాను నేను. కాకపోతే మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఏదైతే ఉందో అదంతా ముందు చెప్పేద్దాం. అడిషనల్గా మీకు ఏమన్నా కావాలనుకుంటే సాటర్డే సండే పెట్టుకుందాం మనం. ఓకేనా? సరేనా? సరేనా? రేపు మళ్ళీ షార్ప్ ఇక్కడ కొంతమంది ఏమో మార్నింగ్, ఇప్పుడు ఉన్నదే 4 మెంబర్స్ కదా. సో కొంతమంది మార్నింగ్ అంటుండ్రు, కొంతమంది ఈవినింగ్ అంటుండ్రు. మీకు ఏ టైం అయినా ఓకేనా? ఓకే సార్. సో మనం నైట్ పెట్టుకుందాం, ఎర్లీ మార్నింగ్ 7 to 8 పెట్టుకుందాం. ఎందుకంటే మార్నింగ్ పెట్టుకుంటే నాకు ఆఫీస్ ఉంటుంది, నేను ఆఫీస్కి పోతా అనే హడావిడిలో క్లాసు లెంత్కి ఇప్పుడు ఏమైంది 1 అవర్ దాటేసి 1.5 అవర్ దాటేసి వెళ్ళిపోయింది కదా. సో మనం నైట్ టైం అయింది అనుకోండి, 9 తర్వాత పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం డిస్కషన్ కొంచెం హెవీ పెట్టుకోవచ్చు. ఈ ఫోటోషాప్ అంటే ఏముంది, లైట్ మనం ఏదో మనం స్కిల్ బేస్డ్ కాబట్టి ఏదో అలా ఉంటుంది. అదే మీరు టెక్నికల్ ఎస్ఈఓ, వెబ్సైట్ డిజైనింగ్, ఆ థీమ్స్, ఆ ప్లగ్ఇన్స్, సిఆర్ఎం ఇంప్లిమెంటేషన్స్, ప్లగ్ఇన్ ఇంప్లిమెంటేషన్స్, థీమ్ ఇంప్లిమెంటేషన్స్, హెడర్స్, ఫుడ్డర్స్, ఇవన్నిటికీ మనకు కొంచెం లెంతీ డిస్కషన్స్ ఉంటాయి డెవలప్మెంట్ పార్ట్లో. ఓకేనా? సో అప్పుడు అలాంటి డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి నేను 9 ప్రిపేర్ చేస్తున్నా. ఓకేనా? హలో ఓకే సార్. మీరు ఓకే డేలో సార్. మీరు ఓకే డేలో సార్. మీరు డేలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మళ్ళీ నైట్ నన్ను అడిగితే నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే అండి, సరే. రేపు షార్ప్ 9 o'clock ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అండి. ఓకే బాయ్ అండి మరి. ఓకే రైట్. బాయ్ సార్. ఓకే సార్.